పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో సమాజానికి ఏది అవసరమో మీ కుమారులు గుర్తెరిగిన వాడిగా, సేవలో అనుభవం ఉన్నవాడిగా, తన వంతు ప్రయత్నంగా తండ్రి స్థానిక ప్రజలతో సేవకులతో కలిసిపోతూ తండ్రి ఒక్కరోజు మరొక్కసారి సత్యమును వినిపించి తండ్రి సమాజం ఏ ఏ విషయాల్లో మగ్గిపోతుందో దానికి సరి అయిన జవాబు ఏది అవసరమో తండ్రి గుర్తెరిగిన వాడిగా ఈ సభను ఏర్పాటు చేశాడు తండ్రి. దీని యొక్క కష్టము, ప్రయాస, దీని వెనకాల ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మీకు తెలుసు తండ్రి. వాటన్నిటికీ ప్రతిఫలం తండ్రి ఒక్కరైనా మారడమే. ఆ వ్యక్తి ఎవరో ఈ రాత్రి మాకు తెలియదు. ఆ వ్యక్తితో నేరుగా మీరు మాట్లాడండి. ముఖ్యంగా సంఘాలని, నాయకులను, ఇప్పటికే మారు మనసు పొందిన తండ్రి విశ్వాసులైన మీ బిడ్డలందరినీ తండ్రి బలపరచండి. ముఖ్యంగా వాక్యపు ఉజ్జీవాన తండ్రి వారి జీవితంలో నింపండి. నిలబడిన నేను తండ్రి కాలయాపన చేయక వారి జీవితాలకి అవసరమైన సంగతులు చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. ప్రస్తుత సమాజం ఎలాంటి కలుషిత వాతావరణంలో ఉందో తండ్రి కళ్ళకు కట్టొచ్చినట్టు చూపించే వాక్యపు వెలుగును మా కళ్ళ ముందుకు తీసుకొస్తారని కోరుతున్నాం. మమ్ములను, మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ మహిమకు, మీ ఔన్నత్యానికి మేము అడ్డురాక, మీ మహిమను మేము దొంగిలించక, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిజానికి మీటింగ్ 10 గంటలకి అయిపోద్ది అన్నారు. 10 గంటలకు ఇచ్చారు. నేను నిజంగానే 10 గంటలకు అయిపోద్దేమో అనుకుని పరిగెట్టుకొచ్చాను, కానీ 10 గంటలకు ఇచ్చారు. ఏది ఏమైనా పర్మిషన్ ఇచ్చిన పోలీసు యాజమాన్యానికి, అధికారులకు క్రీస్తునామ శుభములు. వాళ్ళ యొక్క విధి నిర్వహణకి మనం భంగం కలిగించక ముందే, వారి పరిధిని మనం దాటిపోకముందే త్వరగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదవండి. తిబేరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు ఏరోదు చతుర్థాధిపతిగాను, ఇథూరియా, తకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనను దేశమునకు లోసాని అధిపతిగాను, అన్నాయు, కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా ఆ యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిజము పొందవలనని యొర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ఆగుదాం. రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే సమకాలీన పరిస్థితుల్లో నైసర్గిక స్వరూపము 1 కాదు 2 కాదు అధికారుల యొక్క పరంపర పట్టిక రాస్తున్నాడు అక్కడ. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. చివరికి వినబడుతున్నాయా? చివరికి. ఓకే. లూకా గారు సువార్తికుల్లో ఒక బెస్ట్ రైటర్. ఆయన 3 సువార్తలు ఒక ఎత్తు అయితే, లూకా గారు రాసిన సువార్త విధి విధానం మరొక ఎత్తు. అందుకే ఆయన కేవలం సువార్తికుడే కాదు, ఆయనను గూర్చి రచయితలు ఏమంటారంటే చరిత్రకారుడు కూడా. ఆయన కేవలం చరిత్రకారుడే కాదు, ఆయన ఒక ఫిలాసఫర్ కూడా. ఆయన ఫిలాసఫర్ మాత్రమే కాదు, తత్వజ్ఞానానికి ప్రత్యేకగా దాని తర్వాత నిలబడిన అనేకులకు దీటైన సమాధానం చెప్పే ఒక సువార్తికుడు పరంపరలో ఒక మంచి వైద్యుడు కూడా.
ఇంకా ఆయన గురించి చెప్పుకుంటే ఏముందంటే ఒక గ్రీకు పౌరుడు ఆయన. అంటే అటు గ్రీకు ఫిలాసఫీ ఆయనకు తెలుసు, అలాగే ఇటు సువార్త సమ్మేళనం తెలుసు, అలాగే పొలిటికల్ సైన్స్ కూడా ఆయనకు తెలుసు. అంటే రాజకీయ శాస్త్రం కూడా తెలుసు ఆయనకి. అలాంటి మేధావి సువార్త చెబితే ఎలా ఉంటుంది? ఎదుగు ఎలా ఉంటుంది. అనగనగనగా అండం, అనగనగా ఒక ఊర్లో అండం. యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నప్పుడు పలానా టైములో అనగనగనగా ఒక రోజు ఏం జరిగిందంటే అండం. ఈ అనగనగనగన కథలు మన పెద్దమ్మలు అమ్మమ్మలు చెప్తారు. వాక్యం ఎరిగిన వాడు, నాలెడ్జ్ ఉన్నవాడు, చరిత్ర మీద జాగ్రఫీ మీద అవగాహన ఉన్నవాడు ఇత్ ఎవిడెన్స్తో మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడే తీరు వేరు. అందుకే చూడండి, ప్రసంగాలు చెప్పేవాళ్ళు లేరు, కానీ బైబుల్ని అపోలజిటిక్ స్టైల్లో, అంటే ఇంటున్న వాడిని ఇది వాస్తవరా అని ఒప్పించేలా మాట్లాడేవారి శైలి వేరు. ప్రసంగికులు నేను తక్కువ చేయట్లేదు. అందుకే బైబిల్ బోధిస్తున్నప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. బైబిల్ బోధిస్తున్నప్పుడు అన్నిటి మీద అవగాహన ఉండి బోధిస్తే భలే బోధిస్తారండి. అన్నిటి మీద అవగాహన ఉండాలి, కాస్తంత అవగాహన ఉండాలి. మనం బైబిల్ పట్టుకోకముందు మనం సరిగ్గా చదివాం లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత కాస్తంత చరిత్ర కూడా చదవాలి. బైబిల్ పట్టుకున్న తర్వాత కాస్త రాజ్యాంగం అంటే ఏంటో కూడా తెలియాలి. బైబిల్ పట్టుకున్న తర్వాత కాస్తంత అవుట్లైన్స్, సైన్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. బైబిల్ని పట్టుకున్న తర్వాత మనుషుల మదిలో వాళ్ళ నాడేంటో, అంటే సైకలాజికల్గా మనుషులు ఏ ఏ విషయాల్లో వాళ్ళు బిహేవ్ చేస్తారో కూడా తెలియాలి. అందుకే బైబిల్ బోధిస్తున్న బోధన పని చిన్న పని ఏం కాదు. అది ఎవ్రీడే ఏదో ఒక సంగతి నేర్చుకొని బోధించాల్సిన బాధ్యత బోధకుడి మీద ఉంది. ఈరోజు ఏది కష్టపడి బోధించేవాళ్ళేరి. ఒకవేళ ఆ పాస్టర్ గారు వారం అంతా కష్టపడి కుస్తీ బట్టి బైబిల్తో కింద మీద పడి ఆ పిండిన సారాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఏదన్నా చెబుదామంటే ఇనే ప్రజలేరి. కాస్తంత విషయాన్ని పరిజ్ఞానంతో దాని సరిహద్దులను విస్తరించి మాట్లాడదామంటే వినే ప్రజలేరు. మరి ప్రజలకు ఎంతసేపు ఏం కావాలంటే దీవెనలు, దీవెనలు, దీవెనలు. మేము ఎలా తిరిగినా దేవుడు మమ్మల్ని దీవించారు. మా పిల్లలు చర్చికి రాకపోయినా మా పిల్లల్ని దేవుడు దీవించారు. మా పిల్లలు గాలి తిరిగి సరిగ్గా చదవకపోయినా మా బిడ్డలు ఏడాది చివరిలో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆన్సర్ షీట్లు పరలోకం నుంచి వచ్చేయాలి. అలా ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చేయాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎదురొచ్చేయాలి, వారి పిల్లలు వాళ్ళకి కలిసి వచ్చేయాలి. ఒక్కటేంటి రెండేంటి ఇంతకు వస్తున్నారని అడుగుతున్నాను. బయట వాళ్ళు ఒక స్లోగన్ చెప్తారు, వాళ్ళకి ఆపద మొక్కులు దేవుళ్ళు ఉంటారు బయట. మనోళ్ళకి ఆపద మొక్కులు దేవుడిని ఎవరిని చేస్తారు చెప్పిన? యేసయ్యని చేస్తారు. అందుకే ఈ దేవుడు ఇవ్వడని అంటలేదు, ఈ దేవుడు మీ కోరికలు నెరవేర్చడని అంటలేదు, కానీ ఈ దేవుడిని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటే నువ్వు అడిగే విషయాలు పరిధి మారుతావు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి, బాగా వినండి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ కొనండి అంటే ఎలా ఉంటుందండి? నాకు 5 స్టార్ చాక్లెట్ మీదకి లాగేస్తుంది సీఎం గారు. ఎందుకు వచ్చామో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నాం, పైగా ఉపవాసం, అంటే ఏమీ తినకుండా ఆఫీస్ ముందు నిలబడ్డావు. నాకు మొత్తం మా పీపీ సీసీ అందరూ చెప్పారు, నువ్వు ఎందుకు నిలబడ్డావు అడిగినప్పుడు నీ రిక్వెస్ట్ ఆన్సరు ఏమని చెప్పకూడదంటే చాక్లెట్ కొనమని అనకూడదు. ఎందుకంటే నువ్వు వెళ్ళింది సీఎం దగ్గరికి, సీఎం రేజు కోరికే నువ్వు అడగాలి. ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, యేసు ప్రభువారిని ఏం అడుగుతున్నాను చెప్పండి? తలనొప్పి వచ్చేసింది ప్రభువా, నేను అడుగుతున్నాను. తలనొప్పి కోసం ముల్లోకాన్ని పరిపాలించేవాడిని అడుగుతున్నావంటే అలా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్ది. దానికి ఇప్పుడు నువ్వు తలనొప్పి కోసం పెద్ద ఉపవాస ప్రార్థన. ఇంకా మీరు చూడండి, తలనొప్పి కోసం, కడుపు నొప్పి కోసం ఊపిరి బిగబెట్టేసినట్టుందండి. ఎవడు తినమన్నాడు అంత ఎక్కువగా? మొత్తం తగ్గించు. ఒక విషయం చెప్పిన, బాగా తింటే ఆరోగ్యంగా ఉంటాం లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన టెక్నిక్ నేను చెప్తున్నాను. అసలు తక్కువ తినండి, ఫిట్గా ఉంటారు. రేపు నుంచి భవిష్యత్తులో దొరకదన్నట్టు తినకండి. కాస్త తింటే ఫిట్గా ఉంటాం, కాస్త ఊపిరి బాగా పీల్చుకుంటాం. ఈ పొట్ట ఎప్పుడైతే పెరగలేదో అనేక రోగాలకి పులి స్టాప్ పెడతాం. ఈ తినడం ఆపం, ఈ తలనొప్పులు ఆపం, ఈ పొట్ట నొప్పులు ఆపం. ఇవన్నీ ఎవరికి రిక్వెస్ట్లు పెడతాం? యేసయ్యా ఏం చేస్తున్నావయ్యా? కళ్ళు మూసుకుని ఉన్నావా? ఇయో ప్రార్థనలు. మళ్ళీ ఒక ఆవిడ, నేను చాలా మీటింగ్లో చెప్పాను, మీకు చెప్తాను వినండి. ఆవిడకట ఆ లాయన్తో గొడవ వచ్చిందంట. ఆ గొడవ వచ్చినప్పుడు
ఆవిడ అంటుంది, ఏమని అంటుందంటే, అలా ఆయనకి ఏదో కర్రీ ఉంటుంది పప్పు, ఆ పప్పు అంటే అక్కడ పెట్టింది. ఆయన అడుగుతుంది, కుదురుగా ఉన్నది పెడేసి పోవచ్చు కదా అడిగింది అనమాట. ఎలా ఉందండి పప్పు అని అడిగింది. అడిగితే అప్పుడు అంది, పప్పు నీ మొహంలో ఉంది అన్నాడు. ఏ అని అడిగితే, నేను ఉప్పు వేస్తాడు ఎవడని పప్పులో అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, సారీ అండి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటా అనాలి కదా ఈ పెద్ద మనిషి. అలా అనలేదట. అలా పక్కకి తిరిగి వచ్చి గోడవారికి వెళ్ళి ఇలా పైకి చూసి చెప్పాలి కదా అందంట. ఎవరిని? యేసుప్రభుని. మా ఆయన తిడుతున్నాడు, నేను పప్పులు ఉప్పు ఎక్కువ వేసేస్తున్నానని. బిడ్డా నువ్వు ఉప్పు ఎక్కువ వేయకమ్మా అని చెప్పాలని కిచెన్ రూమ్లోకి వచ్చి ఎవరు ఇలాగ అర్థమయ్యాడు మన దేవుడు. నీ పప్పులో ఉప్పు తక్కువైందనో, నీ పప్పులో ఉప్పు ఎక్కువైందనో, నీకు తలనొప్పి వచ్చిందనో, ఇవన్నీ తర్వాత విషయాలని నేను మొట్టమొదటి అడుగుతున్నాను. నీ దేవుడు చిన్నోడు కాదు, అది గుర్తుపెట్టుకో. నీ దేవుడు ఈ సొసైటీని మార్చడానికి వచ్చిన ఒక గొప్ప మహారాజు ఆయన. ఆ రాజును గురించి నీకేమర్థమవుతుంది? ఆయనను గురించి నీకేమర్థమైంది? ఏం అర్థమైందని ఆయనతో అలా మాట్లాడుతున్నావు? ఆయన గురించి నీకేమైనా తెలిసిందా? డిమాండ్లు చేసేస్తున్నారు కొంతమంది, ఇలా బల్లగొట్టి నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నువ్వు ఇస్తావు నాకు ఇస్తావు అంటున్నావు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? కొడేతావు ఆయన వెళ్ళి. నువ్వు ఇస్తావు ఇస్తావు. కొంతమంది డిమాండ్ పెద్ద, నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచునుగా. లేకపోతే ఆ డిమాండ్ లేదని అడుగుతున్నాను. ఆయనతో మాట్లాడడం రావట్లేదు, మనకు ప్రేయర్ చేయడం రావట్లేదు, ఆయన్ని ఎలా అర్థం చేసుకోవడం రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? వాక్యం లేకపోవడం. వాక్యం ఎవరికైతే అర్థం కాదో ఆయన అర్థం కాడు, ఆయన ఎవరికైతే అర్థం కాడో ఆయనతో మాట్లాడడం వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఇదిగో సొసైటీ ఎలా ఉందో రాస్తున్నాడు. ఎలా ఉందట? రాజకీయ రంపు పెరిగిపోయిందట మొదటి శతాబ్దం. ఎవరు అధికారులు ఎవరు పరిపాలిస్తున్నారు? భయంకరమైన మూఢనమ్మకాలను నమ్ముతున్నవారు అధికారులు. ఆ రోజు తిబేరియాలో ఒకడున్నాడు అధికారి, తిబేరియాలో కైసర్ అధికారిగా ఉన్నాడు. ఆ తర్వాత కిందకు వస్తే పొంతు పిలాతు ఉన్నాడు, ఆ కిందకు వస్తే గవర్నర్ ఏరోదు ఉన్నాడు, ఇంకా కిందకు వస్తే అతని తమ్ముడు ఫిలిప్పు శతాధిపతి కంటే ఆ 4వ జోన్లో అధికారిగా పనిచేస్తున్నాడు. ఇంకా కిందకు వస్తే లూసి అధిపతిగా పనిచేస్తున్నాడు. అంటే చించుమించు గవర్నర్స్ పనిచేస్తున్నారు, కైసర్లు పనిచేస్తున్నారు. అంటే చిన్నోడు పెద్దోడు పై స్థాయి నుంచి చిన్న కింద స్థాయి వరకు. అంటే కైసర్ అంటే దేశానికి ప్రధానమంత్రి స్థాయిలో లేదా ప్రెసిడెంట్ స్థాయిలో కైసర్ ఉంటే, ఆ కింద పనిచేసే గవర్నర్ సుమారు 3-4 ఉన్నారట. గవర్నర్స్ కూడా అక్కడ అండర్లో పనిచేస్తున్నారు. కైసర్ అంటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ ప్రభుత్వం అన్నమాట. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని మనం ఏదంటామో, రోమా ప్రభుత్వం అనేది కేంద్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు దానికి దిగువ స్థాయిలో పనిచేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్కి ఆ రోజుల్లో వాళ్ళు పెట్టుకున్నది 4 జోన్లు ఉంటాయి, బఫర్ జోన్స్. ఆ 4 బఫర్ జోన్స్కి 4 గవర్నర్స్ ఉంటారు. 1, 2, 3 ఇక్కడ రాయబడింది. చతుర్థాధిపతి అంటే చెప్పండి 4వ గవర్నర్ అని. అంటే ఇంతమంది గవర్నర్స్ ఉన్నారు, పైన కైసరు ఉన్నారు. ఈ కైసరు గురించి వీళ్ళందరూ గురించి ఎందుకు చెప్తున్నాడు? రాజకీయ రంపు పెరిగిపోయింది. అరే బాప్టిజం ఇచ్చి యోహాను పుట్టాడు, ఆ పుట్టిన వాడి దగ్గరికి వాక్యం వచ్చింది అని చెప్పెత్తే అయిపోయే ఒక చిన్న మాటని ఇంత పొలిటికల్ సైన్స్ ఎందుకు ఈ యొక్క లూకా గారు తిప్పి రాస్తున్నాడు అంటే, క్రైస్తవం ప్రకటిస్తున్నది కేవలం అమాయకులకు మాత్రమే కాదు. క్రైస్తవ సువార్త క్రీస్తు ప్రకటన కేవలం చిన్న దిగువ స్థాయి పల్లి ప్రాంతాలు లేదా మగ్గిపోతున్న కేవలం గ్రామీణ ప్రాంతాలకి, దిగువ స్థాయి ప్రజలకు కాదు. సువార్త ఎవరికి అవసరం అంటే రాజు దర్బార్లో ఉన్న రాజులకు కూడా అవసరం. నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, నువ్వెవరైనా మనిషివైన నీకు నాకు ఒక సువార్త అవసరం. ఆ సువార్తలో ఒక వారియర్ ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆయన గురించి తెలియచేయాలంటే చెబుతున్నాడు చూడండి, రాజకీయం పెరిగిందంట. ఆ రాజకీయం పెరిగిందన్న విషయాన్ని అక్కడ తాపేశాడు లూకా గారు. సరిగ్గా అదే టైంలో 2వ వచనంలో అన్న కైపా ప్రధాన యాజకులుగా ఉన్నారంట. రాజకీయానికి యాజకులకి సంబంధం ఏంటి? రాజకీయానికి యాజకులకి ఎందుకు లింక్ పెడుతున్నాడు? ఈ రాజకీయం కూడా యాజకీయంలో కలిసింది, యాజకీయం కూడా రాజకీయంగా మారింది. దైవజనులు కూడా పార్టీ జెండాలు మోస్తున్నారట, దైవజనులు కూడా పార్టీ మాది ఇది అని చెప్పుకుంటున్నారట. లేవా అలాంటి సంఘాలు? లేవా చెప్పండి.
పలానా సంఘం అండి, ఆ పైన ఆ సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరుకి క్రైస్తవులు కానీ ఆ సంఘం అది టీడీపీ సంఘం అండి అన్నారు. ఆ ఓట్లన్నా చర్చిలో ఉన్న ఓట్లన్నీ టీడీపీ పడతాయండి, ఇది వైసీపీ సంఘం అండి, ఇది వైసీపీ పడుతుందని అడుగుతున్నాను. మీరెవరు, మీరు సంఘమా సంత అని అడుగుతున్నాను. రాజకీయాలు వస్తే మీకెందుకు అడవాడు ప్రారంభం అవుతుంది? రాజకీయాలు వస్తే మీ చర్చలో అడవాళ్ళు ఎందుకు ప్రారంభం అవుతున్నాయి? రాజకీయాలు వస్తే మీరెందుకు జెండాలు మోస్తున్నారు? రాజకీయాలు వచ్చే ముందు వాళ్ళ పర్సనల్ మీటింగ్లు పెడితే మీరు ఎందుకు వెళుతున్నారు? ఇలాంటి దుర్మార్గమైన పన్నే అన్న కైఫా గాడు చేశాడు. అప్పటికి వయసు వాళ్ళకి 60-70 సంవత్సరాల దగ్గరకు ఉంది. బుద్ధి లేని పని చేస్తున్నారు ఆ యాజకులు. ఎందుకంటే వీళ్ళ లేవి క్రమంలో వచ్చిన, అహరోను క్రమం ప్రకారం వచ్చిన యాజకులు కాదు వీళ్ళు. అహరోను క్రమం ప్రకారం వచ్చిన యాజకులు కాదు. సొలొమోన్ టెంపుల్ ఉందగా, తెలుసుగా ఆ రోజుల్లో. ఆ సొలొమోన్ గారి యొక్క మందిరంలో ఆ రోజుల్లో తరగతులు ఉంటాయి. అబియా తరగతి అని మనకు తెలుసుగా. మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి, 4, 5, 6, 7, 8 తరగతులు ఉంటాయి. ఈ 8 తరగతుల మీద సుప్రీం యాజకుడు ఒకడు ఉంటాడు. ఆ యాజకుల్ని ఎవరు నియమించాలంటే నిజానికి లేవియా కాండం ప్రకారం లేదా లేవీల క్రమం ప్రకారం, అహరోను వరుస క్రమం ప్రకారం అహరోను కొడుకులు ప్రధాన యాజకులుగా ఉండాలి. అంటే ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు నియమింపబడాలి. కానీ సీన్ రివర్స్ ఏమైందో చెప్పనా? ఇక్కడ ఈ ప్రధాన యాజకులు ఎవరి చేత నియమింపబడ్డారంటే సిరియా గవర్నర్ కురేనియస్ నియమించాడంట వీళ్ళు. సిరియా గవర్నర్ కురేనియస్ అంటే ఈ పక్కనున్న సిరియా గవర్నర్ రికమెండేషన్ చేసి, ఇదిగో సొలొమోన్ టెంపుల్లో ఈ రోజు నుంచి మీకు ప్రధాన యాజకులు ఎవరంటే అన్న కైఫా. నేను అడుగుతున్నాను, రాజకీయాలతో యాజకీయానికి పోస్టింగ్లు ఎంచుకోవడం ఏంటండి? ఈరోజు లేవు అలాంటివి. రికమెండేషన్ చేసి పోస్టింగ్లు ఎంచుకునే పోస్టింగ్లు అంటే పాస్టర్ గారు పోస్టింగ్లు లేవా? నేను పాలకొల్లు నుంచి వెళ్ళనండి అన్నాడంటే, పాలకొల్లు బాగుంది, పాలకొల్లు నుంచి నేను వెళ్ళనండి, పాలకొల్లోనే ఉంటానండి. మరి అలా అయితే కుదరదండి, పైనున్న మరి మన పైనోళ్ళు పెద్దోళ్ళు వినరు, మరి ఏం చేయాలంటే రికమెండేషన్ చేద్దామండి. ఎవరితో అండి? ఎమ్మెల్యే గారితో చేస్తారంటే. చర్చిలో ఎమ్మెల్యే గారు రికమెండేషన్ చేసి పాస్టర్ పోస్టింగ్ ఎంచుకుంటున్నామంటే ఇంతకన్నా పనికిమాలిన పని ఉందా చెప్పండి? ఇంకా విషయం చెప్పనా, చదువుకున్న కష్టపడి బైబిల్ విద్యను నేర్చుకొని, థియాలజీ నేర్చుకొని కష్టపడి చదువుకున్న దైవజనులకి సరైన పోస్టింగ్లు వస్తాయి లేదా నాకు తెలియదు. కానీ అడ్డగోలు షార్ట్ కోర్సు చేసి దానికి మళ్ళీ పైన కొన్ని సంఘాలు ఉన్న పేర్లు అడగండి, ఎందుకంటే గుద్దు చచ్చిపోతారు ఈ పేరుగా అని చెప్పానంటే. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు కడితేనట నీకు పాలకొల్లో కావాలా, నరసాపురంలో కావాలా, డ్రైనేజీలో కావాలి. పోస్టింగ్లు అడుగుతున్నాను, పోస్టింగ్లు. అందుకే మీ నరసాపురంలో గొడవ జరిగింది, నాకు తెలుసు, ఆ వీడియో నేను చూశాను. ఆ నరసాపురంలో పోస్టింగ్లు గొడవే జరిగింది. ఆ పెద్ద వీడియో బయటకు వచ్చింది, మీరు చూసారా? అందులో పెద్ద ఆయన ఎవరో పాస్టర్ గారితోనో మరి ఏదో పెద్దల గొడవలు నాకు తెలియదు. కానీ ఈ పోస్టింగ్లు గొడవలు, ట్రెజరీ గొడవలు వచ్చేసి ఇలా సొక్క వీళ్ళ దిప్ప ఆ పెద్ద రారా కొడేసుకుందాం అన్నాడు. కొడేసుకుంటారంట. రారా కొడేసుకుందాం అంటే పాస్టర్ గారు అంటున్నారు, రారా అంటున్నారు. ఈయన పాస్టర్ గారేనా? ఆ సంఘ పెద్ద అంటున్నారు, రారా ఈరోజు నువ్వు ఉండాలి. మైక్ తీసేస్తున్నాడు, పాటలు పాడి మైక్ తీసుకుంటేస్తున్నాడు. ఇప్పుడు వరకు పాటలు, ఇప్పుడు ఫైట్లు. ఇలాగైపోయారంటే ఇలా ఎందుకు అయిపోతారు చెప్పనా? యాజకీయంలోనికి చెప్పండి, రాజకీయం రాకూడదు. ఓకే, మేము రాజుల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, స్థానిక ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేస్తాం, పంచాయతీ ప్రెసిడెంట్ కొరకు ప్రార్థన చేస్తాం, వీధి నెంబర్ల కొరకు ప్రార్థన చేస్తాం, పోలీస్ అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం. కానీ మీ రొంపు రాజకీయాల్లో మేము ఇన్వాల్వ్ అవ్వం అని చెప్పాలి. ఏరే బంధిస్తారా, వెయ్యిస్తారా? నీ బంధిస్తారు. నీకు మాది చర్చి ఓటింగ్ ఇంత, మరి ఎంత అన్నారట. వస్తాడు యేసుప్రభు వచ్చి నీకు ఇస్తాడు, నోటికి ఓటు, కంగారు పడకు. ఇలాంటివన్నీ చేస్తున్న వారు ఆ రోజు ఎక్కువైపోయారట. అందుకే అన్నా కైపా ప్రధాన యాజకులుగా ఉన్నారు. కానీ వీళ్ళు ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు వాక్యం ఎవరి దగ్గర ఉండాలండి? వీళ్ళ దగ్గర ఉండాలి. వీళ్ళ దగ్గర రాజకీయం ఉంది, వీళ్ళ దగ్గర అధికారం ఉంది, వీళ్ళు పిలిస్తే పరిగెట్టే జనాలు ఉన్నారు, ఫేమ్, నేమ్ అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఏం లేదు చెప్పండి, వాక్యం లేదు. ఒకవేళ వాక్యం చెప్పమంటే ఏం చెప్తారు? వాక్యం తప్ప అన్నీ చెప్తారు. మొన్న మేము ఊరు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా మన ఏదికి మీదకి ఆహ్వానించారు. దేవునికి మహిమ కలుగును అన్నారంట. వెంటనే మన గురులు ఉంటారు కదా, అక్కడ దేవునికి మహిమ. ఎమ్మెల్యే గారు నిన్న ఆహ్వానిస్తే నువ్వు పైకి ఎక్కితే నువ్వు అది మాకు చెప్తే అది దేవునికి మహిమ ఏంటో నాకు అర్థమవుతుంది. నడుతున్నా దానికి మహిమ ఏం చెప్తారంటే రాజకీయాల్లో తిరిగినోడు రాజకీయాలు చెప్తాడు.
యాజకీయంలో తిరిగిన వాడు వాక్యమే చెప్తాడు. ఇదే గుర్తు మీకు. అటు ఇటు ఎందుకుంటున్నారు మీరు అడుగుతున్నారు. అటు ఇటు కానాలి మీరు అడుగుతున్నాను. అటు ఇటు ఎందుకుంటాయి ఉంటే ఇటు లేదా అటు. నీకు రాజకీయం ఇప్పించుంటే అటు పో, లేదా యాజకీయం ఇప్పించుంటే ఇటు ఉండు. అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? అలాగే తిరిగారు అన్న కైఫా. అలా తిరిగితే ఏమవుద్ది? సమాజానికి వెలుగు లేకుండా పోతుంది. ఏమైందో టూకీగా అవుట్లైన్స్ జస్ట్ మీకు ఆ తరం న్యూస్ వార్త పరంపర ఎలా ఉందో మీకు చెబుతాను, వినండి. మర్చిపోతానేమో అని చాలా కాలం క్రితం ఇవి రాసుకుని మరీ పెట్టుకున్నాను. అంటే ఇది విలేకరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుద్ది నా లాంగ్వేజ్. ఇప్పుడు ఆ రోజు సమకాలీన పరిస్థితి ఎలా ఉందంటే సామాజిక ప్రపంచం, ఫస్ట్ లైన్, సామాజిక ప్రపంచం పూర్తిగా కలుషితం అయిపోయి, వాక్యం లేదు. 400 సంవత్సరాల సుమారు దేవుడు మాట్లాడడం మానేశాడు. మలాకి తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ప్రపంచంతో మాట్లాడడం మానేశాడు. ఎప్పుడైతే దేవుని మాటే వాక్యం ఎప్పుడైతే ఇజ్రాయేలు సమాజానికి అందలేదో, ఇజ్రాయేలు సమాజానికి దేవుని వాక్కు అందకపోయేసరికి సామాజిక ప్రపంచం అంటే సొసైటీ ఎలా తయారైందంటే సామాజిక ప్రపంచంలో అశాంతి ఎక్కువైపోయింది. ఏంటది? అశాంతి ఎక్కువైపోయింది. రెండోది, సమాధానం పల్చని పొరగా మారిపోయింది. ఇంకా సమాధానం పల్చని పొరగా మారిపోవడమే కాదు, స్వదేశీయులైన ఇశ్రాయేలీల్ని విదేశీయులైన రోమ ప్రభుత్వం వారు చాలా దారుణంగా వారిని పరిపాలిస్తున్నప్పుడు మగ్గిపోయి బానిసలైపోయి గాఢమైన ఆ స్వరంతో ఎంతో ఆశతో ఆ ప్రజలు అరిసిన అరుపులేంటో తెలుసా? మాకు స్వతంత్రము లేదా అని అరిశారు. సొసైటీ ఎలా ఉందో చూడండి. సామాజిక ప్రపంచం, సమాధానం పోయింది, శాంతి పోయింది. అరే ఏదన్నా సమాధానం దొరుకుద్దంటే పల్చని పొరగా ఆ పరిస్థితి మారిపోయింది. విదేశీ పరిపాలన కింద విముక్తి కొరకు ప్రజలు మగ్గిపోతూ విముక్తి కొరకు గాఢమైన ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు మాకు విడుదల వస్తుంది? పండించేది మేము, ట్యాక్స్ వసూలు చేసేది ఆడు, నదులు మా మీదకి ఎక్కేది వాడు, మా పిల్లలు వీడికి ఊడిగంజేయడం, వాడికి మాకు సిల్లర జల్లడం, చివరికి పౌరసత్వానికి ట్యాక్స్ కట్టాలి, ఉన్నందుకు ట్యాక్స్ కట్టాలి, ఇంటికి ట్యాక్స్ కట్టాలి, పండించినందుకు ట్యాక్స్ కట్టాలి. ఒక్కటి రెండేటి చివరికి మాకు రోమన్ సిటిజన్షిప్ ఇవ్వండి అయ్యా అంటే ఆ సిటిజన్షిప్ కూడా ఇవ్వడానికి మళ్ళీ దానికి ఒక ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఏం చేస్తారు? ఆ 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. ఆ క్రిస్మస్ టైంలో చదువుతారుగా. ఆ 2వ అధ్యాయంలో ట్యాక్స్ వసూలు చేయడానికి గర్భిణీ స్త్రీలను కూడా సేమించరాలు. జనాభా లెక్కలకి ఏ టైంలో వెళ్ళింది మరియమ్మ? సెన్సస్ తీస్తున్నారు అప్పుడు, పబ్లిక్ సెన్సస్ అంటే ఎందుకు ప్రజలు లెక్కలు తీస్తున్నారు? గర్భిణీ స్త్రీ అయినా జనాభా లెక్కల్లోకి రావాలి, పుట్టిన బిడ్డ అయినా జనాభా లెక్కల్లోకి రావాలి, కాళ్ళు కదలని ముసల మొక్కైనా జనాభా లెక్కల్లోకి రావాలి. ఎందుకు జనాభా లెక్కలు ఎందుకు తీస్తారా మీరు అని అడిగితే ఆ ప్రభుత్వం అందట జనాలకి నీళ్ళు లేని నీళ్ళు, పాలు లేని పాలు, అన్నం లేని అన్నం, ఇల్లు లేని ఇల్లు, సెంటు భూమి ఇస్తానని కాదు. మరి ఎందుకు రమ్మన్నారా అని అడిగితే ట్యాక్స్ వసూలు చేయాలి, లెక్క తక్కువ వస్తుంది, జనాలు ఎంతమంది ఉన్నారు, లెక్క సరిగ్గా సరిపోవాలంటే పబ్లిక్ ఎంతమంది ఉన్నారో సెన్సస్ బయటికి తీయండి అని చెప్పి ఆ రోజు క్రూరమైన పరిపాలన చేసి ట్యాక్స్ వసూలు చేస్తున్నారంట. ఇలాంటి పరిపాలన జరుగుతున్నప్పుడు సమాధానం కొరకు ఏడ్చారు. పన్నులు దుర్భరమైపోయాయి, పన్ను తాకిడి కట్టలేక ఏడ్చారు. ఎంతంటే సుంకపు గుత్తదారులు ఎక్కువైపోయారు. సుంకపు గుత్తదారులు అంటే తెలుసుగా, ట్యాక్స్ కలెక్టర్స్. అందులో ట్యాక్స్ కలెక్టర్లో ఆ ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగంలో ఒక ట్యాక్స్ కలెక్టరే మత్తయ్య గారు. తెలిసినట్టే చూడండి. అందులో ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తారు? ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఏదైతే అంటున్నామో ఆ రోజు గవర్నమెంట్ తరపున పబ్లిక్లో అలా తిరుగుతూ, అంతకుముందు కాబోలు సీట్లు అని వారు చూశారు కదా, ఆ టైపు తిరుగుతారన్నమాట. వీళ్ళు వీళ్ళకి ప్రత్యేకించి గవర్నమెంట్ జీతం ఇవ్వదు. సుంకపు గుత్తదారులకి వీళ్ళకి ప్రత్యేకించి గవర్నమెంట్ జీతం ఇవ్వదు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ప్రజలు కట్టకపోతే ఆ పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేయడానికి ఈ సుంకపు గుత్తదారులను పెడతారు. ఈ సుంకపు గుత్తదారులు అంటే సుంకం వసూలు చేసేవాడు అక్కడైతే, ఈ సుంకాన్ని వసూలు చేసే వాళ్ళందరి మీద లీడరు సుంకపు గుత్తదారుడు. పార్టీకి చెందినోడే జక్కయ్య. చిన్న ఉద్యోగం ఏం కాదు అది.
పైగా జక్కే కానీ మత్తే కానీ వీళ్ళందరూ ట్యాక్స్ వసూలు చేస్తారు. వీళ్ళ గవర్నమెంట్ జీతం ఇవ్వదు. ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ జీతం ఇవ్వదు. అప్పుడు గవర్నమెంట్ వీళ్ళ పెట్టుకున్న డీలింగ్ ఏంటంటే, మాకు 10% ట్యాక్స్ కట్టాలి కనుక మిగిలిన జీతాలు మీరు ఎంత వసూలు చేసుకుంటారో వసూలు చేసుకోండి, 5% అంతా మీదే అన్నారంట. ఇంకేం చేస్తారు చెప్పండి, రెచ్చిపోయారు. ఎంత వసూలు చేసేది నిజానికి 10 వసూలు చేయాలి, కానీ వీళ్ళు ఎంత 20, 25, 50 కూడా వసూలు చేశారు. అందుకే సుంకపు గుత్తదారులు అంటే పబ్లిక్ ఎందుకు కోపం అనుకుంటున్నారు, కట్టాల్సింది 10, కానీ వీళ్ళ మన మీద రుద్దుతున్నది మాత్రం సుమారు 50% వరకు వసూలు చేశారు. అందుకే సడన్గా డబ్బున్న ఎక్కువైపోయి ఈ జక్కే గట, ఈ జక్కే కానీ మత్తే కానీ ఎంత త్వరగా డబ్బున్న వాళ్ళు ఎలాగైపోయారు, ట్యాక్స్ ప్రజల్ని జలగల పీకినట్టు పీకుతున్నారట. కట్టకపోతే ఏదో ఒకటి దొంగ పత్రం రాసి వీడు చాలా విరోధంగా ఉన్నాడని, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టినట్టున్నాడని ఏలే పొల్లెట్టేస్తారు కింద నుంచి. ఇంకెవరైనా అడగండి, గవర్నమెంట్ తరపున జలగలు ఉంటాయిగా, కొన్ని జలగలు ఆ రోజైనా ఈ రోజన్నా పంచాయతీలో కొన్ని జలగలు ఉంటాయి, మున్సిపాలిటీలో కొన్ని జలగలు ఉంటాయి. మనం ఒక పనికి వెళితే ఆ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఒకటి అయితే ఆ ట్యాక్స్కి మళ్ళీ వీడు ఒక ట్యాక్స్ మనకి. ఇల్లు కట్టుకుని మన ఇల్లు మనం కట్టుకోవడానికి ఎంత ఏడిపించేస్తారండి, మన ఫంక్షన్ హాల్ మనం కట్టుకుని ఎంత ఏడిపించేస్తారండి. రేపు రండి, ఎల్లుండి రండి, ఎందుకంటే వీడి ఖాళీయే. వీడికి జీడిపప్పు బాదం పప్పు ఏదో ఒకటి ఇచ్చి ఆ తర్వాత వీడికి 2000 3000 పెడితే కానీ కనీసం మళ్ళీ పర్సంటేజ్ భూభాగం పెద్దది కానీ సోత చూడండి ఏడుసినా చెప్తున్నాను. మళ్ళీ నేను ఏడిపించారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను లంచం ఇవ్వలేను. ఒకరోజు నాకు పని మీద ఇలాగ వెళ్ళాను, నేను లంచం ఇవ్వలేను, నా వల్ల అవ్వదు, నేను ఒకటే చెప్పాను, లంచం ఇస్తే కానీ పని అవ్వదని పక్కడితే చెప్పించారు. నేను ఇవ్వను, ఇస్తే ఇవ్వను, లేదా లంచం ఇస్తే నా సాక్ష్యం దేవుడి దగ్గర నా సాక్ష్యం పోద్ది, లంచం ఇవ్వకపోతే నువ్వు పని చేయవు, అయ్యిన కాడికి అవుతే చేత చేయి లేకపోతే మానే అన్నాను. నా బాధ చూసి ఈ లోపల ఎవరో ఆ పక్క ఆయన అధికారి చెప్పి, బాబు ఆయన పలానోడు, అయ్యా నువ్వు చేయవయ్యా అంటే ఆ ఒక సిస్టర్ గారు ఎవరు ఎత్తున్నారో ఆ సిస్టర్ గారు వాళ్ళు కలిసి నాకు తెలియకుండా ఆ బయట ఉన్న అధికారితో కొడితే దెబ్బకు దిగొచ్చి సంతకం పెట్టాడు మొహం మార్చుకొని. నేను బయట నిలబడి ఒకటే ప్రార్థన చేస్తాను, ఆడ పని చేయకపోతే ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను నువ్వేం చేస్తావు చెయ్యన్నాను అంతే. ఆడ అడ్డొచ్చేసి దేవుని పని అడుగుతున్నాను. అధికారులు లేరు, ఏడిపించే వాళ్ళు లేరు, చెప్పండి, వసూలు చేస్తారు. ఆ రోజుల్లో సుంకపు గుత్తారులు ఎక్కువైపోయారు. కట్టకపోతే ఒక గొడవ, కడితే ఒక గొడవ, చివరికి ఏడిపించారు. మోసము అవమానము ఆ రోజుల్లో సామాన్యమైపోయాయి. ఇవేం చిన్న పదాలు కాదు, టెక్స్ట్ బుక్లో లేదా న్యూస్ పేపర్లో వాడుతున్న పదాలు. మోసము అవమానము సామాన్యమైపోయేట, బానిసత్వం అసంతృప్తితో నెలకొందట, దుఃఖము దేశాన్ని నింపేసిందంట. సొసైటీ ఎలా ఉందంటే అయిపోయింది పూర్తిగా, బానిసత్వం పెరిగిపోయింది, అసంతృప్తి పెరిగిపోయింది, దేశాన్ని ఎవరిని కదిపినా దుఃఖము దుఃఖము దుఃఖము. ఈ పరిపాలన వల్ల మీకు ఏమైనా బాగుందంటే, ఏం బాగుంది, మా బొందా మమ్మల్ని చంపి తినేస్తారని ఏడిచారు. ఎక్కడికక్కడే చూడండి ఏడుస్తున్నారు. సామాజిక ప్రపంచం చచ్చింది. రెండవది రాజకీయ ప్రపంచం. బాగా వినాలి, ఎందుకు చెబుతున్నాను, పని లేక చెప్తున్నాను అనుకోకండి. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థమైన వాళ్ళకి నిద్ర వస్తుంది. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, అవి తర్వాత అర్థం అవుతుంది. రైట్. ఏం చెప్తున్నాడు, రాజకీయ ప్రపంచం ఏమవుతుంది, రాజకీయ ప్రపంచం ఎలా, సామాజిక ప్రపంచం ఏమో ఇంత దుర్భరం అయిపోయింది. మరి రాజకీయ ప్రపంచం ఎలా ఉందంటే, పాలకులు కొందరు గర్విష్ఠులు అయిపోయారు. పాలకులు కొందరు గర్విష్ఠులు అయిపోవడమే కాదు, బహిరంగ పాపంలో అధికారులే జీవిస్తున్నారంట. అరే బహిరంగ పాపంలో అధికారులు జీవిస్తున్నవారు ఎవరున్నారా, ఎవరుండడం ఏంటి, ఆ మహా హేరోదు గాడికి భయం ఉందా, ఆడి పనికి మాలిన పరిపాలనకి పిల్లలు అడ్డొస్తారేమని ఆ పిల్లల్ని చంపించాడు భయం ఉందాడికి. వాడు అధికారం కొరకు సొంత బిడ్డలను చదివాడు, చరిత్ర మీరు చదవండి. సొంత బిడ్డలను చంపేశాడు, భార్యని చంపేశాడు, మళ్ళీ తమ్ముడు భార్య ఎక్కడ అడ్డొస్తాదేమన్నా మహా హేరోదు తమ్ముడు భార్యని కూడా చంపేశాడు. ఎంతమందిని చంపేశాడు, అధికారులకి భయం లేదు. రెండవది మీరు చూడండి, ఆ రెండో హేరోదు ఆడు ఉన్నాడుగా, ఆ రెండో హేరోదు ఆవిడని చేసుకున్నాడు. ఆవిడ పేరు ఫిలిప్పు భార్య, తెలుసు కదా, ఆవిడ పేరు ఏం పేరు, హేరోదియా. నాకు కంగారు వస్తుంది. హేరోదియా. ఆ హేరోది ఎవరిని చేసుకున్నాడంటే, ఆవిడ చేసుకున్నాడు అడుగుతున్నాను. ఆవిడ చేసే పని ఎంత భయం లేని పని అండి. తమ్ముడు భార్యను బలవంతంగా తీసుకొచ్చాడు, రాజదర్బార్లో కూర్చోబెట్టి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టి ఆ పిల్లని, వయసులో ఉన్న పిల్లని తీసుకొచ్చి ఎయ్ తలాము తగది ఎయ్ అన్నాడట. ఆ పిల్ల ఇంకా ఆగుతలేదు, ఇంకా వాళ్ళ అమ్మాయి ఎంకరేజ్ చేసేస్తుంది. కొంతమంది అమ్మలు ఉంటారండి, చూడే బాగా వచ్చాడు చూడే అన్నాడు. అదేం ఎంకరేజ్మెంట్ అండి,
బాగా వచ్చాడు చూడే, ఆడొచ్చాడు చూడంటే ఎలాగా చెప్పు, నువ్వు చూడలేనివన్నీ చేస్తుంది అని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు లేరు చెప్పండి సొసైటీలో. నడుతున్న రోజు వాళ్ళ అమ్మగారు ఎంకరేజ్ చేశారట. ఆ చేస్తే అమ్మాయి పిచ్చి డ్యాన్స్ చేసింది. ఏ డ్యాన్స్ చేసిందో మనకు తెలుసు. రాజు దర్బార్ అంతా బెల్లీ డ్యాన్సులతో నిండిపోయింది. రాజు దర్బార్ అంతా అరబిక్ డ్యాన్స్తో నిండిపోయిందట. రాజకీయ నాయకులు బహిరంగ పాపం జీవిస్తున్నారు. రాజకీయ నాయకులు గర్విష్ఠులు అయిపోయారు. దేశ సార్వభౌమ అధికారాన్ని తినేస్తూ సుఖమే జీవితం అనుకుని ప్రజల సుఖాల మీద బలిసిన గుర్రాల్లాగా తయారైపోయారు. రాజకీయం పాడైపోయింది. పట్టించుకునేవాడేడి, వీళ్ళ సుఖాలు చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప ఆ ప్రజల సుఖాలు చూసే రాజకీయం లేదంట. నేను ఎందుకు చెప్తాను వినండి. వీళ్ళ సుఖాలు చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారట. రే ప్రజలు తిన్నారా ఉన్నారా అనాసనం. వీళ్ళు తింటారు, తిరుగుతారు, ఆ ద్రాక్షరసం బాగా తాగుతారు, ఆ వయసులో ఉన్న ఆడపిల్లలతో ఏయ్ డ్యాన్స్లే అంటారంట. ఇలాంటి కార్యక్రమాలు బహిరంగంగా వీలే చేస్తున్నారు. ఇంకా ఏం జరిగింది? సామాజిక ప్రపంచం పాడైంది, రాజకీయ ప్రపంచం పాడైంది, ఇప్పుడు మత ప్రపంచం ఇది ఇంకా కలుషితమైపోయింది. ఏం జరుగుతుంది? మత ప్రపంచం ఇంకా విచారకరమైన స్థితిలోకి జారిపోయింది. పరిస్థితులు రోజు రోజుకి మత పెద్దలు దిగజారిపోయారు. పాత నిబంధన కాలంలో యాజకత్వం దాదాపు పూర్తిగా దుష్ట పరిపాలనగా మారిపోయింది. ఇలా చిన్న సైజు రాజకీయ నాయకుల్లా తయారైపోయారట. ఇలా చిన్న సైజు రాజకీయ నాయకులు ఆ రోజు కూడా మీరు చూసారా? ఏయ్ నిన్నే సంత వీధులు నడుస్తున్నప్పుడు వీళ్ళు బిల్డప్లు, ఆ పరిశీలన శాస్త్రాలు ఉన్నారుగా, సంత వీధులు నడుస్తున్నారు. ఏయ్ వందనాలు చెప్పరా, భయం లేకుండా పోయింది. నువ్వేమనుకో బలవంతంగా వందనాలు చెప్పించేస్తున్నారట. వందనాలు చెప్పించేస్తారు. ప్రైజ్ ద లార్డ్ యెహోవా, అది యెహోవా, ఆయనకి ప్రైజ్ లార్డ్ చెప్పించేస్తారు, బలవంతంగా చెప్పించేస్తారు, అవసరమైతే చెప్పించేస్తారు, అవసరమైతే పరలోక రేపు నుంచి నీకేమోరా అన్నారు. ఈరోజు కూడా చూడండి, ఆ రోజు పైనున్న అధికారులు వాళ్ళ రోమా ప్రభుత్వ అధికారులు వాళ్ళు అలా వ్యవహరిస్తే ఆ రాజకీయ నాయకులకి ఏం తీసిపోలేదంట, వీళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారట. ఈరోజు అలా లేరు చెప్పండి. కొంతమంది పాస్టర్ గారు వస్తున్నారు తెలియదు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు తెలియదు, కొన్ని మీటింగ్లకు వెళ్తే తప్పకుండా ఎవడట్లేడు, మీకు ఎందుకంత అడవడి తప్పకుండా మళ్ళీ పాస్టర్ గారికి బాడీ గార్డ్ లేడండి. నాకు పిచ్చెక్కిపోతుంది అలాగే చూసినప్పుడు. పాస్టర్ గారికి బాడీ గార్డులు, పాస్టర్ గారు నడుతున్నాను. పాస్టర్ గారు అంతకుముందు ఏమైనా ఉగ్రవాద సంస్థలో పనిచేశాడా? పాస్టర్ గారు ఆర్మీ రిటైరా అని అడుగుతున్నాడా? ఈ పిలిచేవారికి అసలు బుద్ధి లేదండి. పాస్టర్ గారికి బాడీ గార్డ్ నడుతున్నాను, నాగడి మీద చెయ్యేసి సేవలో ఒక మాట ఇచ్చాం, ఏమని? చావైనా బతుకైనా నీ కొరకే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుచున్నావో పెద్ద మనిషి, నువ్వెందుకు 100 మందిని బాడీ గార్డులను పెడుతున్నావు? ఒక డ్రైవర్ని తెచ్చుకో, కారు తోలడానికి సరిపోద్ది. నీకు అంతగా వయసు అయిపోతే బైబిల్ మోయడానికి ఒక కుర్రోడిని తెచ్చుకో, అంతేగాని నువ్వెందుకు బాడీ గార్డులు పెడుతున్నావు? నీ ఎదవడావిడి మీటింగ్లో ఏంటి? సైరన్లో ఇంకుమని నడుతున్నావు. నువ్వు సువార్త చెప్పడానికి వచ్చావా, మాకు బిల్డప్ ఇవ్వడానికి వచ్చావా? ఎలాంటి బిల్డప్ చేశారు ఆ రోజు యాజకులు? ఎలాంటి బిల్డప్. బాడీ గార్డులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పనా? బాడీ గార్డులు ఎందుకు? జనాలు అడ్డొస్తారని కాదు, జనాలందరూ చెప్పండి వాళ్ళు ఏమి చదువుతారని. అడ్లేకండి కాదు, ఇంకో మాట వెనకాలన్నమాట. చూడండి మా ఊడు అవుతున్నాడు చూడండి అని. ఈయన గారు ఇలా నడుస్తున్నాడు, ఎమ్మెల్యే గారిలాగా ఇలా నడుస్తున్నాడు. ప్రైజ్ లాట్ అన్నాడు. నీకు ప్రైజ్ లాట్ చెప్పే వాళ్ళకి అసత్యం లేదు, నేను అడుగుతున్నాడు అసత్యం లేదు. ఆ వీడియో ఏదో వచ్చింది బయటికి, పాస్టర్ గారు వెళ్తున్నారండి. ఆ పాస్టర్ గారు వెళ్తుంటే పాస్టర్ గారు కారు వెనకాల పరిగెడుతున్నారు. అయ్యగారు అన్నగారు అని పరిగెడుతుంటే ఆ బాడీ గార్డులు పడుకుని పక్కకి గెడితే డ్రైనేజ్లో పడిపోయాడు. చూసారు వీడియో? అక్కడి నుంచి పైకి లేచిపోయారు. అన్నగారు ఒక్క ఫోటో, అన్నయ్య గారు అనగానే అన్నయ్య గారు గ్లాస్ కూడా తెలియదు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గారికి బాగు కదా, మరి ఎవరన్నా అడగకండి. ఇలా తయారు, ఆ రోజు కూడా అలాగే తయారయ్యారు. మత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ప్రధాన యాజకులు ఇంకెంత మాత్రం దేవుని చేత నియమింపబడ్డామన్నా ఆ స్పృహను కోల్పోయారట. అహరోను వరుస క్రమాన్ని పూర్తిగా వదిలేశారట. మరి ఏం చేస్తున్నారా వీళ్ళందరూ కలిసి అంటే, రాజకీయాన్ని యాజకీయంలోకి తెచ్చేశారట. భారమైన లంచాలు తీసుకుంటున్నారట. దేవాలయాన్ని బాగా వినండి, దేవాలయాన్ని రెంట్కి ఇచ్చేశారంట. యేసుప్రభు వచ్చే సమయానికి దుకాణాలు పెట్టేశారుగా మందిరంలో. దేవాలయం రెంట్కి ఇచ్చేసి తీసుకోండి, ఇదిగో నీ దుకాణం ఎక్కడెట్టుకో, మరి కొంచెం దేవాలయానికి కావాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసి పెట్టండి అన్నారు. బయట లోపలికి బలి చేస్తారుగా, గొర్రెనో మేకనో బలి ఇవ్వడానికి వస్తారుగా. మీరు ఎస్టే చదవండి, నేను చెప్పట్లేదు. ఆ లోపల బలినో కోడునో మేకనో బలి ఇవ్వడానికి వస్తే వీళ్ళ పొరపాటున బయటగా కొని తెచ్చేసారు అనుకోండి, లోపలికి ఆ బలి తేనెవరట, కొంటే ఎక్కడ కొనాలంట?
ఆ లోపల పెట్టారు కదా కొట్లు, ఆ కొట్లో కొంటేనే మళ్ళీ ఆ బలిని అంగీకరిస్తారట. ఇది ఎక్కడి నుంచి తెచ్చావని సిగ్గులేని ఆ పాస్టర్, అదే క్షమించండి, యాజకులు అడిగేస్తారట అక్కడ, ఏమని, ఇది బయట కొన్నావా గొర్రెని లోన కొన్నావా, తోక బయట వంకరగా ఉంది, ఇది బయట గొర్రె కాదు అన్నారు. మన లోపల కొనలేదా, మన వాళ్ళు అమ్ముతున్నారు కదా లోపల, అంటే ఈ దుకాణాల దగ్గర మళ్ళీ పర్సంటేజ్లు, అక్కడ పర్సంటేజ్లు, ఇక్కడ పర్సంటేజ్ లేవా? ఇప్పుడు చెప్పండి, సేమ్ ఇప్పుడు అలా లేవా చెప్పండి? ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళండి, ఆ కొట్టు మాదే, ఈ కొట్టు మాదే, ఈ కొట్టు మాదే, ఈ కొట్టు మాదే, నేనే చెప్తాను, ఇంకో ఇంత తీసుకుని అక్కడక్కడ పెట్టుకోండి, వెళ్ళే ముందు మరి అంటానన్నమాట. ఇలాంటివన్నీ నేనే పెట్టిస్తాను దగ్గరుండి. అందుకే నేను ఏం చేస్తాను చెప్పిన, ప్రార్థనా పిల్లలు అమ్ముతాను, ప్రార్థనా కచ్చిపులు అమ్ముతాను. నాకు సిగ్గులేదు అసలు, నాకు అసలు సిగ్గా, కొన్ని వాళ్ళకి మీకు సిగ్గా. ప్రార్థనా పిల్లలు అమ్ముతాను, ఇంకా ప్రార్థనా కచ్చిపులు అమ్ముతాను, నేనే కొట్లు పెట్టిస్తాను. ఈ పుస్తకం ఎవరిదండి, పాటల పుస్తకం అంటే జేమ్స్ గారే రాశారు పాటల పుస్తకం. ఇది బయట అయితే ఎంత 60, ఇక్కడైతే మాత్రం పాస్టర్ గారు ప్రార్థన చేశారు, జేమ్స్ గారు చెయ్యేసరికి ఈ బుక్ మీద, అందుకే ఇది 150 రూపాయలు అన్నారు. ఎంత సిగ్గుండదో మనకి. పాస్టర్ గారు జేమ్స్ గారు పట్టుకున్నారు, ఇది జేమ్స్ గారే పట్టుకున్నారు, కింద సంతకం కూడా అయింది, కొనుక్కో అన్నారు. మొత్తం వ్యాపారం నడుతున్నారు. ఆ రోజు దేవాలయాన్ని వ్యాపారంగా మార్చేశారట. ఒకటి కాదు, రెండు కాదు, ప్రధాన యాజకులు అమ్ముడిపోయారు, సేవకుడు బానిసైపోయాడు, రాజకీయంతో కలిసిపోయాడు. దేవుని పక్షముగా ప్రజలకి రాయబారిగా ఉండాల్సిన ఈ మనిషి రాజకీయ నాయకులకి రాయబారి అయిపోయాడు. దేవుని రాయబారి రాజకీయ రాయబారి అయిపోయాడు. సామాన్యులకు సమాధానం చెప్పాల్సిన వాడు ప్రభుత్వానికి సమాధానం చెబితే చాలే అనుకున్నాడు. రాజకీయం పాడైపోయింది, మతం పాడైపోయింది. ఒకటేంటి రెండేంటి, రాజకీయ వరుసక్రమం పూర్తిగా మారిపోయి చిందరవందర అయిపోయింది. అంటే సామాజిక ప్రపంచం పాడైంది, రాజకీయ ప్రపంచం పాడైంది, మత ప్రపంచం పాడైంది. ఇంకా కొత్త మత పార్టీలు తెర మీదకి వచ్చాయంట. మీకు ఈ నేను చెబుతుంటే మీకు ఏం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మొదటి శతాబ్దం ఎలా ఉందో చెప్పండి, సేమ్ ఇప్పుడు అలా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా లేదా? నేను చెబుతున్న మాటలు ఇప్పుడువా అప్పుడు ఎప్పటికి మ్యాచ్ అవుతున్నాయి చెప్పండి? ఇప్పటికి మ్యాచ్ అవుతుంది. అందుకే ఈ సభ పెట్టిన రాత్రికి ఎందుకు జరుగుతుందంటే, ఏం జరుగుతుందో మీరు చూడండి. అదే ఆ రోజు కొత్త మత పార్టీలు వచ్చి, అంటే మతం పార్టీ ఏంటి, పార్టీ ఏం చేస్తారా దేవుడి కొరకు మీరంటే, కొన్ని మత పార్టీలు ఉన్నాయి. ఏం చేస్తారంటే, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, వీరు మత పార్టీలు. పరిసయ్యులు అదొక రాజకీయం పార్టీ. మాట వింటే ఉండేస్తారు, మాట వినకపోతే పరిసయ్యులు, శాస్త్రులు కుర్చీ కిందే బాంబు పెడతారు. ఆ పరిసయ్యుల టీంకి చెందినోడు ఆ భయం లేని మనిషి పౌలు గారు. ఆ మనిషి ఎలా ఉంటాడండి, నచ్చిన వాళ్ళందరూ కొడతాడు, గిట్టిన వాళ్ళందరూ కొడతాడు, స్త్రీలు పురుషులను చూడడం అంతే. వాళ్ళకు మతున్మాదుల మోక, అదొక రాజకీయ పార్టీ. వీళ్ళ గవర్నమెంట్ కింద చాలా బలంగా పనిచేస్తారు. రాజకీయ పార్టీలు ఎక్కువైపోయి పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులు, సద్దుకైలు, వేషధారులు పాత నిబంధన బోధనీయులు నమ్మరంట. డైలీ ధర్మశాస్త్రాన్ని చదువుతారు, రోజు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, కానీ వీళ్ళు ఏమి నమ్మరు చెప్పిన, ఆత్మ ఉందని నమ్మరంట, దేవదూతను నమ్మరంట. మరి బైబిల్ ఎందుకు చదువుతున్నారంటే చదువుతామంతే, నమ్మం అన్నారంట. మరి బైబిల్ బైబిల్ చదువుతున్నారు అంటే, ఆ బైబిల్ చదువుతాం, ఆత్మ ఉందని నమ్మం, బైబిల్ చదువుతాం, దేవదూత ఉందని నమ్మం. ఈరోజు కూడా లేరు చెప్పండి, బైబిల్ చదువుతాం, రాకడ వస్తలేదు మాకు తెలియదు అన్నారు. బైబిల్ చదువుతాం, నిజంగానే యేసుక్రీస్తు వారు లేచారంటారా అంటున్నారు కొంతమంది 10 సంవత్సరాలు చర్చికెళ్ళి. ఆ మధ్యకాలం నాడు ఎవడో చూసారు లేదు మీరు, ఇలా వచ్చి యేసుప్రభు యొక్క పునరుద్ధానం మీద పూర్తిగా నమ్మలేకపోతున్నాడట. ఆ నమ్మలేక బయటికి పోయి అమ్ముడిపోయాడంట పాస్టర్ గారే. మళ్ళీ చూడండి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు చర్చికి వెళ్ళిన ఒక పెద్ద విశ్వాసి సేవకులు ఏమంటున్నారు తెలుసా, నిజంగానే యేసుప్రభు వస్తాడంటారా? నిజమే, నువ్వే 50 సంవత్సరాలు చర్చికి వెళ్ళి నువ్వే ఏమంటున్నావు, నిజంగానే యేసుప్రభు వస్తాడు నువ్వే అంటే, నీ మనవాళ్ళు యేసుప్రభుని నమ్ముతారా? వీళ్ళు సర్దుకేలు బ్యాచ్ కదండి, వీళ్ళందరూ పరిసయ్యులు బ్యాచ్ కదండి వీళ్ళందరూ. బైబిల్ పట్టుకుని తిరిగి ఆ బైబిల్ని నమ్మకపోతే, బైబిల్ పట్టుకుని తిరిగి ఆ బైబిలే పాటించకపోతే, బైబిల్ పట్టుకుని ఆ బైబిల్లో ఉన్న విషయాల కొరకు నువ్వు ఎదురు చూడకపోతే, నేను భక్తుడు అన్నాలా, మత ఉన్మాది అన్నాలా, ఏమనాలి? ఈరోజు కూడా మీరు చూసారా వాట్సాప్ గ్రూపులు, అంటే వాట్సాప్ పార్టీలు ఉన్నాయి. రోజు లైవ్ వెళ్తుంది, నా నోరాగదా అని చెప్తున్నాను. మా స్కూల్ గ్రూప్ ఉంది, ఆ స్కూల్ గ్రూప్లో ఎప్పుడు ఇలాంటి మతపరమైన పెట్టారు. పెట్టినప్పుడు పెట్టక అది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పెట్టారు.
ఆ గ్రూప్లో నేను ఉన్నానన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. పెట్టారు. పెట్టినప్పుడు ఏమన్నారంటే మనమందరం ఒక్కటవ్వాలి, మన సనాతన ధర్మాలు ఒక్కటవ్వాలి. ఇదిగో ఓటింగ్ జరుగుతుంది, సుమారు 80% మనకు ఓటింగ్ వస్తే ఆ ఓటింగ్లో మనం ఏం చేస్తామంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామని మంత్రి గారు చెప్పారు. ఏ మంత్రి అని అడగండి. మంత్రి గారు చెప్పారు రాజ్యాంగాన్ని మార్చాలి. అందుకే మనందరం, మన పౌరులు అందరం ఏం చేయాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఇంట్లోకి ఎవరు అద్దెకు వచ్చినట్టు వచ్చారు, వీళ్ళందరూ మన దేశంలో ఉన్నారు, వీళ్ళందరినీ మనం ఎల్లగొట్టాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, వీళ్ళకి హక్కులు తీసి పడేయాలి. అందుకే మనం ఏం చేద్దామంటే ఓటింగ్ అయ్యండి, ఇదిగో పలానా డాట్ నెంబర్ ఉంది, ఈ సంప్రదించాల్సిన సెల్ నెంబర్ని చంపి మీరు పర్సంటేజ్ కొట్టాలని కొన్ని వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి, మత యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలు ఫేక్ న్యూస్ ఒకటి పబ్లిక్ చేస్తే దీంట్లోకి అందరూ వచ్చేసి గ్రూప్లో తెగ స్పందించేస్తున్నారు కొంతమంది. అప్పుడు నేను అన్నాను, ఈ పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ పోస్ట్ చేసిన వాళ్ళు పెట్టాను నేను. ఈ పోస్ట్ చేసిన ఎవరికో నాకు తెలియదు, కానీ అసలు రాజ్యాంగంలో అసలు ప్రియాంబుల్లో ఏముందో చెప్పరా అని అడిగాను నేను. వాళ్ళ తలకాయలకు ప్రియాంబుల్ అంటేనే తెలియదు. ప్రియాంబుల్లో ఏముందో చెప్పరంటే చెప్పలేదు. తర్వాత అడిగాను, అసలు ఇది నిజంగా రికార్డెడ్గా కేంద్ర స్థాయి నుంచి ఒక ఆర్టికల్ వచ్చిందని ఏదన్నా ప్రూవ్ చేయండి. లేదు. మరి ఎలా వచ్చారు? ఇది ఒక ఫేక్ అంటే జనాల్లో పబ్లిసిటీ చేయాలి. అద్దింట్లోకి ఎవరో వచ్చారంటున్నారు కదా, ఆ అద్దింట్లోకి వచ్చిన వాళ్ళు అద్దె బ్యాచ్ ఎవరని అడిగితే అప్పుడు సిగ్గులు ఎక్కడ కింద చెప్తున్నారు. ఏమని చెప్పినా ఇంకెవరు? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. అంటే మనం అంటే అద్దెకు వచ్చామంటే ఎక్కడికి? అప్పుడు నేను అన్నాను, అసలు మీరెవరేంటి అని అడిగాను. మీరెవరేంటి అంటే మాది సనాతనం అన్నారు. అప్పుడు నేను అన్నాను, మా స్కూల్ బేస్లేండి సరదాగా సాగిన కాన్వర్జేషన్ చెప్తున్నాను నేను. ఆ తర్వాత నేను అన్నాను, అసలు మీ నమ్ముతున్నది ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? అసలు మీ మూలాలు మీకు తెలుసా? అసలు మీ పెద్దలు ఎవరో మీకు తెలుసా? అసలు మీరెవరో తెలుసా? తెలుగోళ్ళు, తమిళోళ్ళు, కన్నడం వాళ్ళు, మలయాళం వాళ్ళు ఈ బ్యాచ్ని ఏమంటారో తెలుసా? నువ్వు తెలుగోడివి, నువ్వు ఏ జాతికి చెందినవాడో తెలుసా? నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఏవైతున్నావో అవి దేనికి సంబంధించో తెలుసా? నువ్వు నమ్ముతున్న నమ్మకాలు ఆర్యులు తెచ్చిన నమ్మకాలు. ఆర్యులు ఎవడని అడిగితే అంతే తలకాయ, రేపు తూర్పు ఎలాగుందో చూసుకో. నువ్వు నమ్ముతున్నది ఆర్యులు నమ్ముతున్నది, నువ్వున్న దేనికి? నువ్వు ద్రావిడ తెగకు సంబంధించిన వాడు. అంటే మనం ఎవరు? ద్రావిడులం. ఈ నమ్ముతున్న నమ్మకాలు ఎవరికి సంబంధించినవి? ఆర్యులకి. నువ్వు తెచ్చి దేనికి ముడెడుతున్నావు? ఇక్కడికి. అయినా ఉంటే గింటే అసలు ఈ దేశం ఎవరు తెలుసా? తెలుగు, తమిళం, కన్నడం, ద్రావిడ తెగల్లో పురాతనమైన తెగలు ఎవరైతే ఉన్నారో అసలు భారతదేశం మందే. అసలు విదేశీల నుంచి వచ్చింది ఎవరు? ఆర్యులు. ఆ ఆర్యులు తెచ్చిన మతమే మీరు అంటున్నారే సనాతనం. అది మీరు తెచ్చేస్తున్నారు. ఈ హిస్టరీలో అడుగుతాను, అసలు ఈ ఆర్యన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బేస్ రిఫరెన్స్ ఏమనుంటే హిస్టరీలోనే చూపిస్తారని అడిగితే ఇలాంటివన్నీ గట్టిగా అడిగేసాని ఇలాంటివి మాకు తెలియదు అని నాకు పర్సనల్ వాట్సాప్లోకి వచ్చేసారు గ్రూప్లోంచి. ఇంతకీ ఎవరని తెలిస్తే ఒక అమ్మాయి. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఎవరో. అప్పుడు నాకు అసైన్మెంట్లు రాసేది 9th క్లాస్. ఇంకెవరన్నా అడగండి ఆ రోజులు. ఆ తర్వాత ఒరే ఇవిటో నన్ను అనుకోసం అడుగుతున్నావు అంతే. అప్పుడు నాకు అది నువ్వా, నీకు ఈ పెంట నాలెడ్జ్ అంతా ఎలాగొచ్చింది, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే మీ క్రైస్తవులు ఎక్కడుంటే అందరినీ మార్చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు అన్నాను, ఏం మార్చేస్తున్నారు ఏంటంటే మా అపార్ట్మెంట్లో చాలామందిని మార్చేశారు, నీకు కూడా చెప్తున్నాను, నీలాటోలు మార్చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ నేను మారుస్తాను, అందుకే నేను రణరంలోకి దిగాను అంది. అప్పుడు అన్నాను, నాతో మాట్లాడు, నిన్ను మార్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత పక్కకు పోయి అడుగుతున్నాను, ఈ దిగువ స్థాయిలో చిన్న అంటే కాపరాలు చేస్తున్న ఆడపిల్లలు కూడా ఇది ఎక్కించారంటే ఏమనాలి? మత పార్టీలు ఎక్కువైపోయాయి. ఆ రోజు కూడా ఎక్కువైపోయాయి మత పార్టీలు. ఎక్కడికక్కడే చూడండి, సద్దుకైలు, పరిసైలు, మత పార్టీలు ఎక్కువైపోయాయి. ఇంకా ఏమైపోయాయి? ఆ రోజు ఏమి ఎక్కువైపోయాయి, ఈ రోజు కూడా అవే ఎక్కువైపోయాయి. మీరు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారా, మీరు కేంద్ర స్థాయిలో ఉన్న పదవులు అక్కడి నుంచి మీకు లడ్డూ కావాలంటే అడగండి. అక్కడి నుంచి మీకు లడ్డూ కావాలంటే ఇక్కడ మీరు ఏం చెప్పాలి చెప్పండి? స్లోగనం చెప్పాలి. మీరు అక్కడి నుంచి లడ్డూ మీరు అందుకోవాలంటే, మరో లడ్డూ మీకు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ పైన ఉన్న ఆ భావజాలానికి మీరు జైకొడితే ఇక్కడ ఎమ్మెల్యే అయిపోతారు. ఆ పైనున్న వాటికి మీరు జై కొడితే, మతాన్ని రంగును పూసుకుంటే ఇక్కడ మీరు ఎన్న లేవా చెప్పండి? నేను అనుకుంటానండి, రోడ్డు మీద అలా వెళ్ళిపోతుంటే రోడ్డు మధ్యలో దేవాలయాలు ఉంటాయి. ఎక్కడో దూరంగా పోయి అక్కడెక్కడో ఊరుకు దూరంగా మనం చర్చ్ కొట్టుకుంటామంటే మనకు పర్మిషన్ ఎవరండి? దీన్ని ఏమనాలండి? మత పార్టీలు అంటారు.
రాజకీయ నాయకులు అంటే అందరినీ సమానంగా చూడాలి, కానీ ఎక్కడికెక్కడ చూడండి ఇవన్నీ. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు రాజకీయం ఎలా ఉందో ఈరోజు రాజకీయం అలాగే ఉంది. ఆ రోజు సామాజిక ప్రపంచం ఎలా ఉందో ఈరోజు సామాజిక ప్రపంచం అలానే ఉంది. ఆ రోజు మత ప్రపంచం ఎలా ఉందో ఈరోజు మత ప్రపంచం అలా ఉంది. ఆ రోజు ఏ రోజు గవర్నమెంట్ ఎలాగైతే క్రూరంగా పరిపాలిస్తుందో ఈరోజు కూడా వాళ్ళు అలానే ఉన్నారు. ఏదన్నా మారిందా? సేమ్ అలా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి ప్రపంచాన్ని మార్చాలంటే దేవుడు దిగొస్తే మారుతుందా, లేకపోతే నడుతున్నాను ఏ కార్యం చేస్తే మారుతుంది? మతాన్ని మార్చాలి, సామాజిక ప్రపంచాన్ని మార్చాలి, రాజకీయాన్ని మార్చాలి, యాజకీయాన్ని మార్చాలి. ఇన్ని సెక్టార్లో సమాజం చెడిపోయినప్పుడు వీటన్నిటికీ మార్పు వచ్చి ఉద్యమం రావాలి అంటే ఏం చేస్తే మారుతుంది? సమాజం మారాలంటే కొంతమంది ఏమన్నారంటే పోరాటాలు చేయాలన్నారు. ఏం చేయాలట? పోరాటాలు చేయాలంటున్నాను. పోరాటాలు చేస్తామనే తుపాకీ గొట్టాలు పట్టుకుని అడవుల్లోకి పోయారు. కొన్ని శతాబ్దాల పోరాటాలు చేశారు. ఏమన్నా సమాజంలో మార్పు వచ్చిందా? ఆ పోరాటాలు చేసిన వాళ్ళే మారిపోయారా? చెప్ప ఎక్కడొచ్చింది మార్పు? తుపాకీ గొట్టంతో వచ్చిందని అడుగుతున్నాను, రాలేదు. కలంతో వచ్చిందా? రాలేదు. మావోయిజం, లెనినిజం, మార్కిజం ఏవైతున్నావో ఇలాంటి విప్లవ భావజాలు ఎన్ని పుట్టుకొచ్చాయి. మారిందా ఈ దుర్భర ప్రపంచం? చెప్పండి. ఎక్కడ మారలేదు. పోరాటాల వల్లనే మారితే, రాస్తారోకల వల్లనే మారితే, కార్మిక సంఘాలు ఉద్భవించి కార్మిక సంఘాలు రోడ్డు మీద నిలబడి ఇలాంటి ధర్నాలు చేస్తే, సమ్మెలు చేస్తే మారతాయి అనుకుంటే మన చిన్నప్పటి నుంచి చేశారు. మారాయా? చలో గిలో హైదరాబాద్ అక్కడ ఇక్కడికి అన్నారు. ఎన్నిసార్లు చలో అన్నా పొలో అని పోయినాడు ఒకడు లేడు. మారారా? క్యాస్ట్కి ఒక నాయకుడు ఉన్నాడు, మతానికి ఒక నాయకుడు ఉన్నాడు, రాజకీయానికి ఒక నాయకుడు ఉన్నాడు. అందరూ స్లోగన్ చెప్పేవారే, అందరూ పోరాట యోధులే, అందరం మారుస్తామన్నవాడే. పోరాటం చేసి మారుస్తానన్నవాడు ఆడి బాగుపడిపోయాడు తప్ప మనం బాగుపడలేదు. ఆడిపిల్లలు మాత్రం అమెరికాలో చదువుతారు, మన పిల్లలు మాత్రం ఇంకా దొంగలపల్లిలోనే చదువుతారు. మనం మాత్రం ఆ జెండా ఎటు తిరుగుతాం. మనకి ఎంత సిగ్గుండదో మనకి. రాస్తారోకలు చేస్తే మారరు, మతం పేరు చెప్పుకుంటే మారరు. మరి ఏం చేస్తే మారతారంటే సింపుల్గా ఒక ఆన్సర్ చెప్తారు, మంచి ప్రభుత్వాలు వస్తే సమాజం మారుతుందని. అడుగుతున్నారు, మంచి ప్రభుత్వం ఉందేంటి? మంచి ప్రభుత్వాలు వస్తే మారుతాయంటే మంచి ప్రభుత్వం ఎక్కడుంది? ఒక కవి ఇలా అన్నాడు, ప్రభుత్వానికి కితాబిస్తే, ఒక కవి ఒక ప్రభుత్వానికి కితాబిస్తే నువ్వేమంటావంటే ఆ ప్రభుత్వాన్ని ఇలా పోలుస్తూ ఒక కవి ఇలా అన్నాడు, దుర్మార్గులు దిగిపోయి పదవుల మీదకి పాపాత్ములు వచ్చారంట. అది రాజకీయం. ఇంకేటని అడగండి నన్ను. దుర్మార్గులు దిగిపోయి పాపాత్ములు తెర మీదకి వస్తే అది రాజకీయమైందట. అది 3000 సంవత్సరాల రాజకీయమైన అలాగ ఉంది, 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దపు రాజకీయమైన అలా ఉంది, ఇప్పుడు ఈ రాజకీయమైన అలా ఉంది. ఎప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే దుర్మార్గులు పోతారు, పాపాత్ములు వస్తారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు జబ్బు ఉంది. సామాన్యులకి జబ్బు ఏంటి చెప్పిన? జబ్బు ఏంటంటే ఒక ఊర్లో దొంగ ఉండేవాడు, బాగా ఉన్నాడు దొంగ. ఆడి దారిదోపి డకాటీ గడాడు, పోయే వాళ్ళందరూ కొట్టేవాడు, వస్తువులు లాక్కునేవాడు, బట్టలు లాక్కునేవాడు, కొట్టేవాడు, బట్టలు లాక్కునేవాడు. ఆ ఎదవ ఎప్పుడు చచ్చిపోతాడు? ఊరంతా ఎదురు చూసారు, పావాలీడు దరిద్రుడు, పావాలీడు దరిద్రుడు, ఈడు పోతే కానీ ఊరు బాగుపడదు, పావాలు తిట్టుకుంటే ఆడు నిజంగానే పోయాడు. ఒకరోజు ఆడు పోయిన తర్వాత ఇదే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇడు కొడుకు వచ్చాడు తెర మీదకి, ఆ పౌరోహిత్యం నెరవేర్చడానికి. ఆడు తండ్రి పోయాడు. ఆడు తండ్రి పోయిన తర్వాత ఈడు కొడుకు వచ్చాడు. ఈడు ఇంకా మూర్ఖుడు. ఈడేం చేస్తున్నాడు? ఆడు కనీసం కొట్టేవాడు, బెదిరించేవాడు, ఈడు ఏకంగా పీక మీద కట్టేట్టు కోసేస్తున్నాడు. అప్పుడు పబ్లిక్ అన్నారట, ఆడే బెటరు అన్నారట. ఇది రాజకీయం అంటే. మళ్ళీ చెప్తున్నా, ఇంకా అడగండి నన్ను. ఇది రాజకీయం. మనుషులు ఎప్పుడో చెప్పినా పోయినోడు మంచోడు, ఉన్నోడు చెడ్డోడు, ఈడిపోయే వరకు మళ్ళీ ఇంకొకడోడు, ఆడొచ్చిన తర్వాత మళ్ళీ ఈడు మంచోడు. మనకు తెరవందా గెలిపించుకోవడానికి? మనకి ఏం చేయాలో తెలియదు మనకు. అందుకే దుర్మార్గులు దిగి పాపాత్ముల తెర మీదకి వస్తే అది రాజకీయమైంది. చరిత్రలో పౌరు హక్కులు పూర్తిగా మరుగంటుకు పోయాయి, ఎక్కడికక్కడే అడుగంటుకు పోయాయి. ఇంకా ఏముంది? మారు అంటే ప్రపంచం ఎలా మారుతుంది? కార్మిక సంఘాలు వస్తే మారు, రాస్తా రోకలు చేస్తే మానవు, పోరాటాలు చేస్తే మారు, మంచి ప్రభుత్వాలు వస్తే సమాజం మారదు. మరి ఏం చేస్తే మారుతుంది? కొంతమంది అన్నారు విద్యకు పెద్దపీట వేస్తే మారుతుంది అన్నారు. దేనికట? నేను ఇప్పుడు రాసుకొచ్చినాయి కదండోయ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెసన్ నేను 10 years బ్యాక్ చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను మళ్ళీ. విద్యకు పెద్దపీట వేస్తే మారుతుంట. విద్యకు పెద్దపీట వేస్తే మారుతుందంటే ఇప్పుడు దొంగలందరూ ఎవరు చెప్పండి? బాగా చదువుకున్నాడు. అప్పుడు దొంగ ఆడి కిటికీ పొడుసో పెంకి తీసో ఏదో అలాగ వచ్చాడు. ఇప్పుడు దొంగ ఎలా అవుతాడు చెప్పినా, నీకు మెసేజ్ ఎడతాడు. ఇందాక నాకెట్టాడు ఒకడు. ఆ మెసేజ్ ఏంటంటే, మీకు 20,000 ఆఫర్గా వచ్చాయి, జస్ట్ మీరు క్లిక్ చేయండి, పాస్వర్డ్ చెప్పండి, మీ అకౌంట్ వివరాలు చెప్పండి అని. కానీ నాకు ఎప్పుడు వచ్చింది అనుకుంటాను నేను.
అనుకుని జస్ట్ ఆ బ్లూని అలా క్లిక్ చేసి అనుకోండి ఆ లైన్ని, వెంటనే నా ఫోన్ హ్యాక్ అవుద్ది. ఆ ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసుకుని మరీ దొబ్బేస్తున్నాడు నా డబ్బులు. ఈడెవడ్రా అంటే బీటెక్కోడు, ఈడెవడ్రా అంటే ఐటెక్కోడు, ఈడెవడ్రా అంటే ఇంజనీర్, ఈడెవడ్రా డాక్టర్. ఇలాంటి చదువులు చదివేలు ఏం చేస్తున్నారు? విద్య వలనే సమాజం బాగుపడుతుందంటే విద్యార్థుల్లో ఈరోజు 70% ఏం చేస్తున్నారు చెప్పండి? ఉన్మాద కార్యక్రమాలు చేయట్లేదా? విద్య వలనే ఈ దేశం, విద్య నేను తప్పంటలేదు, విద్య నేను వద్దంటలేదు, కానీ విద్య వలనే బాగుపడతాదంటే విద్యార్థులు చేస్తున్న కొన్ని పనులు తెలిస్తే చాలా మంది తల్లిదండ్రులు గుండె ఆగిపోద్దేమనుకుంటున్నారు. మీ పిల్లలకు చదివిస్తే ఆ జ్ఞానంలో వాళ్ళు నేర్చుకున్నది చెప్పినా మీకు తెలియకుండా మొబైల్ని ఎలా ఆపరేట్ చేయాలో కొత్త లాకులు వేస్తారు. దానికి ఇంటికి వెళ్ళాక లాక్ తీయమనండి, ఇంటికి వెళ్ళాక లాక్ తీయరాను, నీకు చెమటెక్కేద్దే, ఆడికి చెమట వచ్చా. ఏం చదివేడు అంటే ఆడు చదివిన చదువు దేనికి ఉపయోగిస్తాడు చెప్పండి? ఇంకా మీరు చూడండి, విద్యార్థులు ఏం చేస్తున్నారంటే జైళ్ళ సంఖ్యను పెంచలేదా? ఈరోజు సైన్స్ నేచర్స్ అందరూ ఎవరు? విద్యార్థులు. ఈరోజు డకాయిటీ చేస్తున్నది ఎవరు? విద్యార్థులు. చాలామంది మీరు చూడండి, నేను అందరిని అంటలేదు, 20% మంచి విద్యార్థులు ఉన్నారు, కానీ మెజారిటీ విద్యార్థులు చెడిపోలేదు. గంజాయిలు కొడుతున్నారు, కొకాయిన్లు కొడుతున్నారు, మత్తు పానీయాలు చేసుకుంటున్నారు, గర్భిణీ స్త్రీలకు వచ్చి ఇంజక్షన్ ఇలా కొట్టి చేసుకుంటున్నారు. డాక్టర్లట ముక్కులో పెట్టుకుని పీల్చాడట, అదేంటో అదంటా నడుతున్నాడు. ఎందుకంటే ఆడు బాగా చదివిన దేనికంటే మత్తు ఎలాగ ఎక్కుతుందో బాగా చదువుకున్నాడు. ఇదేం పూజకాలం నడుతున్నాను. ఇంజనీరింగ్ కూడా ఏం చదివాడు అంటే, నేను పట్టుకుని ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేసినప్పుడు ఈ ఇంజనీర్ విద్యార్థులు పట్టుకునే వాళ్ళు ఏ కాలేజ్ ఏంటని అడగండి, మళ్ళీ వాళ్ళ న్యాయంగా చూస్తారు. అక్కడ పట్టుకున్నప్పుడు ఆడు స్టైల్గా గంజా ఎలా కాలుస్తారు చెప్పినా, మీరు ప్రాక్టీస్ చేయకండి, మీకు ఓడి చెప్తే ఒకటి అర్థమవుతుంది. ఆడ ఒక బాటిల్ పెట్టి ఎంటీ బాటిల్ 2 లీటర్ బాటిల్ ఉంటుందిగా, ఆ 2 లీటర్ బాటిల్ సాకు ఆఫ్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అందులో అది ఒక గొట్టం పెడతాడు వాటర్లోకి. ఆ గొట్టం పెట్టి దానికి దీనికి మధ్యలో ఈ గంజా వెలిగించి ఆ వాటర్ కంటెంట్తో దీన్ని కలిపిలాగి ముక్కుల్లో నోట్లో పెట్టుకుని లాగుతారు. ఇంజనీరింగ్ ఎంత బాగా చదివాడో, ఇంజనీరింగ్ బాగా చదివారు, డాక్టర్ బాగా చదివారు, నడుతున్న ఇవన్నీ తేలిక చదివారా? ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి వీళ్ళ దేశానికి అధికారులు అయితే వీళ్ళ దేశాన్ని ఏం చేస్తారు చెప్పండి? గంజాయికి అమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నా, డెకాయిటీ పనులు చేసి అమ్మేస్తారు. అమ్మేరా? మొన్న మధ్య మీరు చూసారు, ఆ గ్రూప్ చదువుతుంది ఆ పిల్ల, భయం లేని పిల్ల, ఆ గ్రీస్మ అనే పిల్ల అంత చదివి ఏం చేసిందంటే ప్రియుడికి పురుగుల ముందు కూల్ డ్రింకులో కలిపించేసింది. ఎంత బాగా చదివిందో గ్రూప్ 1, ఎంత బాగా చదివిందో అడుగుతున్నా. గ్రూప్స్ చదివి వాళ్ళు ఎలా తయారైతే, డాక్టర్లు ఎలా తయారైతే అడుగుతున్నాను. విద్యార్థుల వలన, విద్య వలన సమాజం మారతాదా? మార్పు రావాలంటే విప్లవం కాదు, మార్పు రావాలంటే ప్రభుత్వాలు కాదు, మార్పు రావాలంటే మళ్ళీ చెప్తున్నాను విద్యా వ్యవస్థలు కాదు, మార్పు రావాలంటే భయపెట్టే చట్టాలు కాదు, మార్పు రావాలంటే బైబిల్ ఒకటి చెప్పింది, మార్పు రావాలి అంటే ఇంటర్నల్గా ఒకడున్నాడు మనలో, ఆడు మారాలి. మనలో ఒక బాహ్య పురుషుడు కాదు, ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు, వాడు మారాలి. వాడు మారాలంటే ఎలా మారతాడు? అద్దం ముందు నిలబడి మారంటే మారతాడా? నీ 100 మారతాడా? ఆ లోపల నీకు నాకేం చెప్తాడు చెప్పనా? పర్లేదు లేరా, ఎవరున్నారా మంచిగా? ఆ లోపల చెప్తుంటాడు రాత్రులు మనకి, ఎవడున్నాడు రా మంచిగా? ఆడున్నాడా, ఈడున్నాడా, ఈ ముందా, ఆ ముందా, ఎవరున్నారు? అందరూ చేస్తారు, నువ్వు చేస్తావు, ఇందులో ప్రత్యేకత ఉంది. ఎన్ని సలహాలు ఇస్తాడో మనకు బోర్డు సలహాలు లోనుండి. దాన్ని ఆపరేట్ చేసేదంటే పతనమైన హృదయం. ఆ హృదయం మనకి ఎన్ని చెప్తుందండి? ఎందుకురా అలాంటి పనులు చేస్తున్నావు, ఎందుకమ్మా అలాంటి పనులు చేస్తున్నావు, తప్పు కదా ఇలాంటి పనులు చేస్తున్నాను అడిగితే అలానే మాట్లాడి చెప్పిన, మీ కళ్ళుతో నా కళ్ళుతో చూడ, మీకు చూడడం రావట్లేదు, మన కళ్ళు కదా మన. ఇలాంటి మాటలన్నీ ఎలా వస్తాయి చెప్పండి? ఇంటర్నల్గా, ఇంటెన్షనల్గా, హార్ట్ఫుల్గా వాళ్ళ పత్రమయ్యారు. అందుకే బైబిల్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ హార్ట్ ఫాల్ ఇన్ హార్ట్ అని ఉంది. పతనమైపోయిన హృదయం, అది పతనమైపోయిన హృదయం. ఆ అంతరంగ పురుషుడు మంచోడు. అందుకే ఓ తమ్ముడు అంటాడు, ఎలా అంటే ఆడు మారిన కొత్తలో పాస్టర్ గారితో అంటున్నాడట, ఏమనంటే అన్నా అసలు లోపల నాకు ఎలాంటి థాట్స్ ఉన్నాయో మా పేరెంట్స్ కానీ చెబితే నన్ను ముక్కలుగా నరికేస్తారన్న. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు నువ్వు చెప్పి ఒప్పుకున్నావు, చాలామంది చెప్పుకోక కప్పుకున్నారు. మనుషులు అలానే ఉంటారు. ఇలాంటి థాట్స్ మనకి ఎలా ఉన్నాయి రా, ఇంత చదువుకుని అంటే అలానే ఉంటాయి. అందుకే మనిషి మారాలి అంటే విప్లవాలు కాదు, మనిషి మారాలి అంటే రాస్తారోకలు కాదు, మనిషి మారాలంటే ప్రభుత్వాలు మారని కాదు, మనిషి మారాలంటే సూత్రం ఒకటే, వాక్యము సమాజంలోకి రావాలి.
అందుకు చెప్తున్నాడు, తిబేరియాలో కైసరు పరిపాలిస్తున్నాడు, కింద చతుర్థాధిపతి అని హేరోదు పరిపాలిస్తాడు, ఆ పక్కన ఫిలిప్పు పరిపాలిస్తున్నాడు, ఇక్కడ లూసియా పరిపాలిస్తున్నాడు. ఇంతమంది పరిపాలిస్తున్నా సమాజానికి మార్పు రాలేదు. ఓ పక్క ప్రధాన యాజకులు ఉన్నారు, మత పెద్దలు వచ్చినా మార్పు రాలేదు. ఎందుకు మార్పు రావడం లేదంటే వాక్యం రాలేదు గనక మార్పు రాలేదు. ఇప్పుడు ఎలాగొస్తే మార్పు వస్తుంది? వాక్యం వస్తే కానీ ఇన్ని వ్యవస్థలు మారు. అప్పుడు దేవుడు 400 సంవత్సరాల తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి దేవుడు ఏం పంపించాడంట? ఇప్పుడు చెప్పండి. వాక్యం అంటే ఇన్ని వ్యవస్థలను మార్చాలంటే దానికి సూత్రం ఒకటే, వాక్యము వాక్యము వాక్యము. రాజకీయం మారాలన్నా వాక్యమే, అధికారులు మంచి పరిపాలన జరిగించాలన్న వాక్యపు భయమే, సంసారాలు సరిగ్గా ఉండాలన్న వాక్యపు భయమే, స్నేహాలు సంఘాలు సరిగ్గా ఉండాలన్న వాక్యపు భయమే, మతము బాగుండాలన్నా, మత పెద్దలు బాగుండాలన్నా, ఏ అధికారి బాగుండాలన్నా చంప చెల్లుమని చెప్పే దేవుని మాటే. ఆ మాట ఎక్కడుంటే అక్కడ అరుణోదయ దర్శనం మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము ఏంటంటే మళ్ళీ చదవమా. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములు విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. ఎంత బాగా రాశారండి. ఈ వాక్యము ప్రకటించకపోతే చెప్పండి, అరుణోదయం అంటే వెలుగు తెలియదు, విద్యల వలన వెలుగు రాదు. చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను, చదువుకున్న చదువుల వలన అందరికీ వెలుగు రావట్లేదు, అధికారుల వల్ల వెలుగు రావట్లేదు. మనిషి మారాలి అంటే, మానవ హృదయంలో చీకటి పోయి వెలుగు రావాలి అంటే మనిషికి వాక్యం చెప్పాలి. నువ్వు ఏ ఉద్యోగం కొట్టినా, ఏది చేసినా దానికి సూత్రం ఒకటే. నువ్వు ఏమి చేసినా నువ్వు మనిషిగా నువ్వు జీవించాలి అంటే నేను ఎప్పటికప్పుడు అదుపు చేసేది ఒకటి ఉంది, అది వర్డ్ ఆఫ్ గాడ్. అది నీకు తెలియాలి. అందుకు దేవుడు పంపించాడట. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి ఎంత బాగుందో చూడండి. ఆ సమకాలీన సమాజంలో ఆ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అన్న కైఫా, ఈ పనికిమాలలో యాజకులు ఉన్నారు కానీ వీళ్ళ వల్ల సుఖం లేదంట. దేవాలయం రెంట్కి ఇచ్చేశారట, రాజకీయంతో కలిసిపోయారట. వీళ్ళ పేరు మోసిన పెద్ద మనుషులు బోధకులైనా కానీ వీళ్ళ వాక్యం చెప్పట్లేదని మళ్ళీ ఏం చెప్తారంటే ఎప్పటికప్పుడు పోగేసుకోవడం తప్ప దేవుని కోసం చెప్పేవాడు ఒక్కడ కనబడలేదట. ఆ టైంలో వారి యాజకులకు ఉన్న కాలంలోనే అరణ్యములున్న జకరయ్య కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చి, నాకు భలే అనిపిస్తుంది అంటే వాక్యం చదువుతుంటే. వాక్యం ఎక్కడికి వచ్చింది? టౌన్లోకి రాలేదు. వాక్యం ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఈ మోతుబర్ల సంఘంలోకి రాలేదు. వాక్యం ఎక్కడికి వచ్చింది? ఎక్కడో సరైన బట్టలు వేసుకోక, సరి అయిన తల దూకోక, చెక్కళ్ళు ఎండిపోయి, మనిషి ఎండిపోయి, క్రీడాకారుల్లా కనబడుతున్న ఆ ఎండకి వానకి తడిసిపోయి ఆ తోలు తట్టి కట్టుకున్న ఒక పల్లెటూరి అడవి మనిషి దగ్గరికి వాక్యం వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎక్కడికి వస్తే ప్రజలు అక్కడికి వస్తారట. వస్తారా రారా? ఇప్పుడు చెప్పండి, వాక్యం యోహాను దగ్గరికి వచ్చింది, యోహాను సిటీలోకి వెళ్ళలేదు. చెప్పండి, సిటీయే యోహాను దగ్గరికి వచ్చింది. ఊరిలోకి యోహాను వెళ్ళడం కాదు, ఊరే యోహాను దగ్గరికి వచ్చింది. వస్తే ఏం చెప్పాడు? ఫాలోయింగ్ డిస్టర్బెన్స్ అవ్వకూడదని అమ్మలారా అక్కలారా అనలేదు. ఏమన్నాడో చెప్పండి? మీరు ఇలాగే రండి, మీ ఫాలోయింగ్ ఇలానే ఉంచండి, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన కాదు. మీరు ఎలాంటి దొంగ పనులు చేసినా పర్లేదు కానీ మీరు మాత్రం ఇలాగే రండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అన్నాడా? అనలేదు. ఎవడ చెప్పినా వచ్చిన వెంటనే ప్రసంగం మొదలెట్టాడు. సర్ప సంతానమా అన్నాడు. ఇలాంటి ప్రసంగం ఎవడని చెప్తాడండి? వచ్చిన వాళ్ళు తిడుతున్నాడు చూడండి, సర్ప సంతానం అని తిడుతున్నాడు. ఆయన ఎందుకు అలా తిడుతున్నాడు? అది ఆయన తిడుతున్నది కాదు. చెప్పండి, ఆత్మదేవుడు ఆయనలో ఉండి ఆయన ప్రేరేపించి ప్రజలను దులుమాడుతున్నాడు. ఇదిగో సర్ప పాములు రా మీరు అందరూ అన్నాడు. పాములు, ఆ పాము ఎలా గడుతుంది? మీకు ఒళ్ళంతా ఇష్టమే. మీకు ఎదురుగా ఒకటి కొంప కట్టుకుంటే నచ్చదు, ఎదురుగా ఒకటి మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు. పాము మీరు అన్నాడు. మీరు చేసే పనులన్నీ ఎంత దుర్మార్గమైన పనులు, మీ మధ్య పచ్చని మొక్కను కూడా ఇన్ని కార్యక్రమాలు అంటే మీరు చేస్తున్న దుర్మార్గమైన కార్యాలందుకే పాముల్లాగా సర్ప సంతానం అన్నాడు. యోహాను దగ్గరికి వాక్యం వచ్చిందంట. చాలామంది ఇప్పుడు టెక్నికల్ ఉపయోగిస్తున్నారు. ఏంటంటే చర్చికి బాగా రావాలంటే ఏం చేయాలంటే కొంతమంది బోర్డు సలహాలు ఏంటి చెప్పినా, చర్చికి బాగా రావాలంటే జనం అన్నారట, ఈ ఏసీ ఉంటే బాగుతారండి అన్నారు. ఏసీ ఉంటే బాగుతారులే, వచ్చి ఏం చేస్తారు? బాగానే నిద్రపోతారు. ఏసీ పెట్టొద్దట్లేదు. ఏసీ పెడితే వస్తారు, మ్యూజిక్ పెడితే వస్తారు, లైట్లు వేసి లైట్లు ఆపితే వస్తారు. ఈ మధ్య పొగ ఎడుతున్నారు. పొగ ఏదికి మించి పొగ. నేను శ్మశానాల్లో తిరిగేవారు అంతకుముందు.
పొగ పొగ ఎందుకండి? ఆ పొగలో తిరుగుతున్నారు పాస్టర్ గారు ఎలాగా పొగలో. హల్లెలూయా. పాస్టర్ గారు పొగలోంచి చల్లి అంటే భయం ఏదు పొగలోంచి అంటే ఏంటారు అనుకోమా, ఆయన పొగలోంచి హల్లెలూయా అంటాడు, ఎలాగంటాడు, అలా రకరకాల పనులు చేస్తున్నారు. చర్చికి మనం చెప్తున్నాను, పబ్లిక్ ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ మన దగ్గర వాక్యం ఉంటే పబ్లిక్ దగ్గర మనం వెళ్ళడం చెప్పండి. పొలంలో ఎట్టిన పబ్లిక్ వస్తారు కనుక వస్తారు, ఎందుకంటే మన దగ్గర వాక్యం ఉంది కనుక. అది ఎప్పుడు ఉండాలండి, బోధకుడి చెవుల్లో గుండెలు ఎప్పుడు ఉండాలి, మన దగ్గర వాక్యం ఉండాలి. ఉంటే వస్తారు, సూట్ వేసుకుంటూ వస్తారు, బూట్ వేసుకుంటూ వస్తారు. ఆ మధ్య కుర్రాడు అన్నాడు, అనియా నాకు ఎందుకు ఎక్కువ డేట్లు రావట్లేదంటే, నేను చిన్న కారు వేసుకెళ్తున్నాను అనియా అన్నాడు. పెద్ద కారు వేసుకెళ్తాను, బంద్ ఎత్తారు, లారీ వేసుకెళ్ళి అన్నాడు. పెద్ద కారు వేసుకెళ్తే ఎత్తన్నాడు, మీటింగ్లో అడుగుతున్నారు. కార్లు వేసుకుని సూట్లు వేసుకుంటే రాదురు అయ్యా. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో, వాక్యం ఉంటే ప్రజలు ఎత్తుక్కుని మన దగ్గరికి వస్తారు. యోహానికి అది తెలుసు, యోహానికి అది అర్థమైంది. అందుకే వచ్చిన వారికి చెప్తున్నాడు. ఎవరెవరికి చెప్తున్నారు? పోలీసులు వచ్చారు యోహాన్ గారి దగ్గర. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఏమడిగారట? పోలీసులు వచ్చారు, అయ్యా అయ్యా అని అడిగితే పోలీసులు ఏమన్నాడు చెప్పండి యోహాన్ గారు? పోలీసులు వచ్చిన వెంటనే ప్రసంగం తగ్గిస్తాడు. పోలీసులు వచ్చినట్టే యోహాన్ గారు ఏం చేశారు చెప్పండి? పోలీసులకు చెప్పారట, మమ్మల్ని ఏం చేయమంటారంటే పోలీసు వాళ్ళని అన్నాడట. ఆయన భయం లేని బోధకుడు, ఎందుకంటే ఏలియా తరపున వచ్చిన మరొక ఏలియా, రెబల్ ప్రాఫిట్, ఆయన వచ్చినట్టు ఏమంటున్నాడు చెప్పండి? పోలీసు వాళ్ళతో అంటాడు, ఏమన్నాడు? లంచాలు తీసుకోకండి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి. ఈ మాట ఎవరైనా చెబుతారా? అధికారుల దగ్గరికి వెళ్ళి ఏ పాస్టర్ గారైనా, ఏ ప్రసంగికుడైనా లంచాలు మానేయండి అయ్యా, లంచాలు మానేసి మీ జీతాలతో తృప్తి పొందిన దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీరు ఆనందంగా జీవించండి ఎవరైనా అంటారా? 10వ వంతు మర్చిపోక అన్నారు. ఆడెవడో దొంగతనానికి వెళ్తే పాస్టర్ గారితో అన్నారంట, పాస్టర్ గారు మరి ఇలా దొంగతనానికి వెళ్తున్నాను, కొంచెం జాక్పాటు తగిలేలా ప్రార్థన చేయండి. జాక్పాటు తగిలేలా ప్రార్థన చేయండి అంటే, అప్పుడు ఆ దొంగనే ఆ పాస్టర్ గారు అన్నాడు, దేవుడు నేను దీవించిన కాక నీకు జాక్పాటు తగిలిన కాక 10వ వంతు మర్చిపోకే అన్నాడు. అందరు పాస్టర్ గారిని అంటలేదండి, నాకు దైవజనులు అంటే గౌరవమే. ఇలాంటి దొంగలు అంటున్నాను, అడుగుతున్నాను. ఈయన చెబుతున్నాడు చూడండి భయం లేకుండా. నువ్వు పోలీసు అయినా, రాజకీయ నాయకుడివైనా, ఎవరైనా, ఏ అధికారులవైనా, ఎవరైనా చెబుతాడు. మళ్ళీ చెప్తాను, మీరు జాగ్రత్త. ఎందుకంటే తలకాయలు మీరు బాగుంటేనే పిల్లలు సమాజంలో బాగుంటారు. మీరు జాగ్రత్త. గవర్నర్కి చెప్పాడు, ఏ రోజుకి అధికారులు చెప్తున్నాడు, పోలీసులకు చెప్తున్నాడు, సైనికులకు చెప్తున్నాడు, ఒకరిద్దరికి కాదు అందరికీ చెప్తున్నాడు. ఈయన చెబుతుంటే ఎలా ఉందంటే, నేను పోలీసు కొన్ని మాటలు చెప్తాను. ఆయన నది దగ్గర బాప్టిజాలు ఇస్తాడు, అక్కడే ప్రసంగం, పక్కనే బాప్టిజాలు వేస్తే అలా చేయలేడు ప్రసంగాలు. అక్కడే బాప్టిజం, పక్కనే బాప్టిజాలు, అక్కడే వాక్యము, పక్కనే బాప్టిజాలు. నది రెడీగా ఉంటుంది, బాప్టిజం చెప్తాడు. ఇంకేం చేయాలి? ఏం లేదు, ములిగేయండి అంటాడు. అంతే రెడీగా అక్కడ వచ్చి ఆయన నిలబడి బాప్టిజాలు ఇవ్వడమే. అన్ని సెక్టార్లో ఉన్న వారిని మారుస్తాడు. ఆయన దగ్గరికి, నది దగ్గరికి వస్తున్నప్పుడు ప్రజలట మాట్లాడుకుంటున్నారట. ఆ రోజుల్లో కొంతమంది కామెంటరీస్ రాశారు, ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన స్వరం చాలా గద్దింపుతో కూడిన స్వరంగా వినబడుతుంది. అది సాక్షాత్తు, అది పరలోకం నుంచి దేవుడు మ్రోగిస్తున్న గంటలాగా అనిపించిందట. ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు చెవులు గ్రింగ్రం అంటున్నాయట. అది పరలోకం నుంచి వచ్చిన స్వరంలాగే ఉందట. అతడు నేరుగా హస్తాలు ఇలా చూపిస్తూ ఆయన ఏలిని పైకెత్తి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నేరుగా పరలోకపు మాటలుగానే ప్రజలు ఊహించుకున్నారట. ఆ బోధకుడిని సమీపించి చూసినప్పుడు ఆయన ఆకర్షించడానికి ఆయన దగ్గర ఏమీ లేదట. చెదిరిన జుట్టు, మాసిన గడ్డం, మాసిపోయిన వస్త్రము. ఆయన ఆకర్షించడానికి ఆయన దగ్గర ఏముందంటే చక్కటి సెంటు. ఈ మధ్యకాలంలో కొంతమంది లిప్టిక్లు వేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన కోటింగ్ వేసుకొచ్చారు, ఒకటే కదా చాలా మంది ఉన్నారు. కోటింగ్ వేసుకుని నడుతున్నాను. ఇలాంటివి ఏమి లేవట ఆయన దగ్గర. అట్రాక్షన్, సింపుల్గా ఉన్నాడు. ఒక సింపుల్ డ్రెస్, అది డ్రెస్ అని కూడా అనకూడదు, ఒక తోలు తట్టి వేసుకున్నాడు. ఆయన చూస్తుంటే, దగ్గరికి వెళ్ళి చూస్తే, అరే ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవర్రా ఈ స్వరము, అది ఉరుములా ఉంది, ఈ స్వరము ఇదిగో మెరుపులా ఉంది, ఇది పరలోకం నుండి వచ్చిన ఒక మహాశబ్దంలాగా దేవుని వాక్కులా ఉంది. ఎవర్రా ఇతనని సమీపించి చూసినప్పుడు ఆయన ఒకలా కనబడుతున్నాడు. ఎలా కనబడదు తెలుసా? ఎడారిలో ఎండిపోయిన ఎడారి మనిషిలా కనబడ్డాడట. అడవిలో తిరుగుతున్న అడవి మనిషిలా కనబడ్డాడట. తోలు దట్టిని ధరించిన ఒక సామాన్య వ్యక్తిలా కనబడ్డాడట. ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం కనబడుతుందంటే, ఒక సన్నని శరీరం. ఈ చూస్తుంటే ఈ కండరాలన్నీ ఒడిదిరిగిపోయి కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన అందరిలాంటి ఫుడ్ ఆయన తినడం.
ఆయన చూస్తుంటే అర్థమవుతుంది, ఆయన సన్నటి ఆకారం చూస్తే అర్థమవుతుంది ఆయన సుఖభోగి కాదు, స్థూల దేహుడు కాదు. ఆయన ఎలాంటి తెలుసా, క్రీడాకారుల్లా కనబడుతున్నాడు. ఆ మనిషిని చూస్తుంటే ఏంటి అంత విచిత్రంగా ఉన్నాడు, చెదిరిన చెక్కుల్లో చెదిరిపోయిన కల్లరు, ఆయన పూర్తిగా తన రంగు మారిపోయింది, ఎండకి ఎండాడు, వానకి తడిసాడు, ఆయన మాసిపోయిన గడ్డం, చెదిరిపోయిన జుట్టు. ఆయన చూస్తుంటే అర్థమవుతుంది ఇతను ఎవడరా అంటే సుఖభోగాలకు దూరంగా ఉండిన గొప్ప సువార్థికుడు. వచ్చాడు, మాట్లాడుతున్నాడు, కఠినమైన అరణ్య జీవితపు అనుభవం కలిగిన వాడు. ఆయన సెక్కెళ్ళంతా లోతైన గాయాలతో నిండిపోయి ఉన్నాయి. ఎండ తీవ్రతకి బలమైన గాయాలు తగిలిన ఆ చెమట లేదా ఆ చర్మం ఒల్లిపోయిన చర్మంగా మారిపోయింది. ఆయన సెక్కెళ్ళు కాల్చివేయబడ్డట్టున్నాయి. గాలి దుమారం చేత ఆయన తల చిందరవందరగా ఉంది. అతడు మగసిరిగల మగాడుగా కనబడుతున్నాడు. ఎవర్రా అంటే ఆయన పేరు జాన్ ద బాప్టిస్ట్. ఎవరైనా బాప్టిజం ఇచ్చి యోహాను, ఆయన మినిస్ట్రీయే పేరు, ఆయన పేరే మినిస్ట్రీ. ఏం చేస్తాడు ఆ మనిషి? అక్కడే ప్రసంగం చెప్తాడు, అక్కడే బాప్టిజం. ఆయన యోహాన్ అని చెబితే గుర్తుపడతారు లేదో కానీ ఆయన ముందు ఈ పేరెడితే ఖచ్చితంగా గుర్తుపెడతాడట. ఆయన బాప్టిజం ఇచ్చి యోహాన్, ఆయన బాప్టిజాలే ఇస్తాడంట. ఆయన సువార్త చేస్తాడు, బాప్టిజాలు ఇస్తాడు. ఈ మగసిరిగల యువకుడు ఆయన సేవా జీవితానికి వచ్చే సమయానికి ఆయన వయసు ఎంతో తెలుసా? అక్షరాలు 30 సంవత్సరాలు. ఎంతంట? ఆయన సేవా జీవితానికి వచ్చేసరికి అక్షరాలు ఆయన 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఈ 30 సంవత్సరాల వయసు కలిగిన ఆ అబ్బాయి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందంట. 30 సంవత్సరాల గుండె ఎవరి కోసం కొట్టుకుంటుంది చెప్పండి? ప్రియా ప్రియా ప్రియా, ఎక్కడున్నావు ప్రియా? ఏం చేస్తున్నావు ప్రియా? నడున్నాను చెప్పండి, నాకు కవితలు గుర్తు రావట్లేదు. ఈ మధ్య ఎన్నులు ఎందుకు స్లో అయిందో నాకు అర్థమైంది. నువ్వు ఎక్కువ వీధిలో తిరుగుతున్నావు కదా అన్నాడు. ఇది ఎదవ కవిత్వాలు ఈడండి. ఇంకా మీరు చూడండి, ఆ పాట ఏదో వినేవాడు నేను చిన్నప్పుడు. ఆ పాట ఈ మధ్య పువ్వులు సిగ్గుపడుతుంది నాకు అర్థమైంది. ఎందుకంటే పువ్వులు కన్నా అందంగా ఇలాంటి కవిత్వాలను 30 ఏళ్ళ గుండెల్లో ఏముంటుంది? కొంతమంది కుర్రోళ్ళకి బండి ఉంటుంది, మా నాన్న ఇప్పుడు బండి కొంటాడా అని. కొంతమంది కుర్రోళ్ళకి ప్రేయస్ ఉంటుంది, కొంతమంది పిల్లలకి వస్తువులు ఉంటాయి. 30 ఏళ్ళ కుర్రోడికి ఏవేవో ఆశలు ఉంటాయి. కానీ ఈ 30 ఏళ్ళ కుర్రోడికి గుండెల్లో ఉన్న కసి అని చెప్పిన యెహోవా వాక్కును సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఆ అబ్బాయి కసి. వాక్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి, వాక్యాన్ని బయటికి వెళ్ళి చెప్పాలి. ఆ కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో కసి ఈ సమాజాన్ని మార్చాలి. ఆ గుండె శబ్దాన్ని వింటే ఆ గుండె ఒకరి కోసం కొట్టుకుంటుంది. ఎవరి కోసం కొట్టుకుంటుంది ఆ గుండె అంటే? ప్రియుడి కోసం కాదు, పిల్లల కోసం కాదు. ఆ గుండె ఎవరి కోసం కొట్టుకుంటుందంటే ఆ గుండె వెనకొక మహారాజు వస్తున్నాడు, ఆ మహారాజు కొరకు ఆ గుండె కొట్టుకుంటుంది. ఎవరు వస్తున్నారు ఆయన ఈ మహారాజు అంటే? ఆయన చెప్తాడు, నాకన్నా గొప్పవాడు వస్తున్నాడు. ఈ హృదయం ఎవరి కొరకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది, ఈ హృదయం ఎవరి కొరకు ఎదురు చూస్తుంది, ఈ 30 ఏళ్ళ హృదయం ఎవరి కొరకు కనిపెడుతుందంటే నా వెనక ఒకడు వస్తున్నాడు, ఆయన చెప్పులు వారి ఇప్పుటకైనను నాకు అర్హత లేదు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు, ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈయనొస్తే గాని ఈ రాజకీయం బాగుపడదు, ఈయనొస్తే గాని ఈ మత ప్రపంచం బాగుపడదు, ఈయనొస్తే గాని సామాజిక ప్రపంచం బాగుపడదు, ఈయనొస్తే గాని ఈ సమాజం బాగుపడదు. అందుకే ఈ సమాజాన్ని బాగు చేయడానికి నేను ఏం చెప్తున్నానంటే, యోహానైన నేను 30 సంవత్సరాల కుర్రోడిని, నేను కంకణం కట్టుకున్నది దేనికంటే ఈ రాజుని ప్రకటించాలి. రాజు వస్తున్నాడో అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడట. రాజు వస్తున్నాడని ఈ చెబుతూ తిరుగుతున్నప్పుడు ఈయనకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారట. ఎవరికి? యోహాన్ గారికి. యోహాన్ గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోతే యోహాన్ గారు ఏం చేశారు? యోహాన్ గారికి ఫ్యాన్స్ ఎక్కిపోతే యోహాన్ గారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని మరుగు చేస్తాడా? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఆయనకి మహిమకు అడ్డొస్తానంటే నన్ను నేను కూడా కనుమరుగు చేసుకుంటాను. ఆయన మహిమకు అడ్డొచ్చేవాడిని కాదు, ఆయన చెప్పులు వారు ఇప్పుటకు నాకు అర్హత లేదు. పబ్లిక్ అడిగారట, నువ్వు యెర్మీయాయా? నో. నువ్వు యెషయావా? నో. నువ్వు ప్రవక్తవా? కాదు. నువ్వు ఏలియావా? కాదు. నువ్వు క్రీస్తువా? కాదు. మరి నువ్వెవరవయ్యా అంటే, నేను గొప్ప ప్రవక్త అనలేదు. మరి నువ్వెవరవయ్యా అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒక స్నేహితుడిని అన్నాడు. నువ్వెవరవయ్యా అంటే, ఆ రాజు కొరకు ఎలుగుతూ ఎలుగుతూ ఆరిపోయే ఒక జ్యోతిని. శిష్యులు వచ్చి అన్నారట, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఇప్పటి వరకు పబ్లిక్ మీ మాట వినేవారు, ఈ రోజు నుంచి పబ్లిక్ మీ దగ్గరికి రావడం మానేశారు, నజరేయుడైన యేసు వెనకాల వెళ్ళిపోతున్నారంటే అప్పుడు శిష్యులను అన్నాడట, మీరు కూడా ఆయన్నే వెంబడించండి. ఈరోజు బోధకులు ఎలా ఉంటే ఎంత బాగుంటుందండి. పొరపాటున యేసుక్రీస్తు వారు ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది కదండి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉండి అందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతే బోధకుల ముఖాలు ఎలా ఉంటాయి చెప్పనా?
అందుకే చూడండి, కొన్నిసార్లు మనం యేసయ్యకి అడ్డొస్తున్నాం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆయన మహిమనే దొంగిలిస్తున్నాం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆయనకి ఫ్యాన్స్గా ఉండాల్సిన వారిని మనకు ఫ్యాన్స్గా మార్చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది, ఆయన్ని కనుమరుగు చేసి మనల్ని మనం ఎమ్మెల్యే గారిలా చూపించుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఎక్కడికక్కడే చూడండి బెదిరింపులు, చేదరింపులు భయంకరమైనవి. చర్చిలో పాస్టర్ గారు ప్రేమికుడిగా ఉండాల్సింది పోయి ఈరోజు పాస్టర్ గారు పాదిరిగా ఉన్నవారు ఏమవుతారు చెప్పండి, బెదిరించేస్తున్నారు. రేపు నుంచి మీరు రావడానికి వీల్లేదు, అంగమా ఎవరు ఈ కుటుంబానికి వెళ్ళకండి. నిజంగా వీళ్ళకి పవర్ లేదు కదా, వీళ్ళకి పవర్ ఉంటే పరలోకం కూడా వెళ్ళొద్దండి. మూసి ఆ గేటు మూసి వచ్చేస్తున్నారు, మూసి. నేను అడుగుతున్నాను, కొంతమంది రండోయ్ నాకు దైవజనులు అంటే మళ్ళీ గౌరవం మరి చెప్తున్నాను, అందరినీ కాదు, ఇలాంటి వాళ్ళు మరి చెప్తున్నారు. అలాంటి టైంలో యోహాను గారు వచ్చారట. ఏంటంటే పబ్లిక్ భయపడుతున్నారట. ఏమని ప్రజలు అడిగారట, నువ్వెక్కడి నుండి వచ్చావు, నువ్వెవరవే, మాకు అర్థం కావట్లేదు. అందరిలాగా బట్టలు వేసుకో, అందరిలాగా ఉండు, అందరిలాగా దూకో, అందరిలాగా తినవు, అందరిలాగా జీవించు, నువ్వెవరవయ్యా అని అడిగితే ఆయన అన్నాడట, పరలోకపు అధికారం కలిగిన మనిషిని. నాకు చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు చెప్పుకోవడానికి రాజకీయం లేదు, నాకు చెప్పుకోవడానికి పెద్ద మనుషులు ఎవరు లేదు, కానీ నా దగ్గర చెప్పుకోవడానికి ఏమన్నా ఉంది అంటే దేవుని వాక్యం అని చెప్పుకుంటాడు. మీరు చూడండి, బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్యలు, ఎక్కడైనా బాప్టిజం ఇచ్చి యోహాను పరిచర్యలో ఒక్క అద్భుతం జరిగినట్టు చూపించండి. ఆయన చేసిన అద్భుతం ఏదన్నా ఉంది అంటే మనుషుల్ని మార్చడం, అదే అద్భుతం. ఈరోజు అద్భుతాలు ఏంటో తెలుసా? ఓయ్ రా, ఎర్రసున్ని వేసుకున్నావు కదా, రా అన్నారు. వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చాను అందంట. శ్మశానంలోంచి వచ్చావా అని అడిగాడంట. వచ్చాను అందంట. నజరుడైన యేసు నామమున పో అన్నాడట. పోను అందంట. పోనందట. పోదంట. పోతావా పోవంటే అప్పుడు అందంట. చాలామంది చూసి ఇలాంటి వాళ్ళని అందంట. నేను అడుగుతున్నా, ఇవి కదండి అద్భుతాలు. అద్భుతాలు ఏంటి చెప్పనా? మారాలి, ఒక వ్యభిచారి మారాలి, ఒక దొంగ మారాలి, ఒక తాగుబోతు మారాలి, సర్ప స్వభావం కలిగిన వారు నీతి స్వభావంలోకి రావాలి. ఇది జరగాలి అంటే ఎర్ర సున్ని తెల్ల సున్ని అంటే మారరు. ఏం చెబితే మారతారంటే వర్డ్ వాక్యం చెబితే, దేవుని మాట చెబితే మారతారు. బతికితే ఇలా బతకాలరా, లేకపోతే మానేయాలని ఒక కసి వస్తుంది. దేవుడు ఇలా పిలుచుకుంటున్నారని ఒక అనుభవం వస్తుంది. అందుకే వాళ్ళు చెబుతున్నారు. ఆయన వెళ్ళాడు, ఏం చెప్తున్నాడు చూడండి. ఆ మూడో అధ్యాయంలో ముగించేద్దాం. ఆ 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఆ 3వ వచనంలో అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుండు. ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. యోర్దాను నది అంతా ప్రకటిస్తున్నాడు. దేనికోసం? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి. ఈరోజు పాప క్షమాపణ కొరకు చెప్పే ప్రసంగాలేవి? అసలు సిలువు ప్రసంగాలేవి? ప్రసంగంలో క్రీస్తేడి? ఈరోజు సువార్తేది? ఈరోజు అన్ని ప్రసంగాలు ఏంటి చెప్పనా? పలానా రోజు పలానా టైంలో మీరు ఎలా ఉన్నారు కదా, క్రైస్తవులైన మీరు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలంటే ఇదో ప్రసంగం. క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి యూట్యూబ్లోనే మీరు చూడండి. పాస్టర్ గారు చెప్తారు పచ్చడి. ఆయన ఎట్టేస్తున్నాడు పచ్చడా. పికిలి బ్యాచ్ ఎవరు ఉన్నారు? క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి? అందరిలాగా పెట్టుకోవాలి, లేకపోతే బాత్రూంలో పోతావు. అందరిలాగా పెట్టుకోవాలి. క్రైస్తవులని ఎవరైనా ఒకలాగా పెట్టుకోవాలి. పచ్చడి ఎలా పెట్టుకుంటావు? రకరకాలు పెడుతున్నాడు. పిచ్చి ప్రసంగాలు, పిచ్చి మాటలు. అందుకే చూడండి యోహాను గారు చెప్తున్నారు, బాప్టిజం మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ. ఇదిగో ఒకడు వస్తున్నాడని నది చుట్టూ తిరుగుతూ ప్రకటిస్తూ అన్నాడట, ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, గరుకు మార్గములు నొన్నమగును, సకల శరీరులు దేవుని రక్షణ చూసుదురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యము గ్రంథమందు
రాయబడినట్లు ఇదంతా జరుగును. ఏం చెప్తున్నాడు గ్రంథకర్త? మురిసిపోయి రాస్తున్నాడు. యెషయా రాశాడే, యెషయా ఆ అరణ్యమందు కేక ఎవరో కాదు, ఆ కేకలేస్తున్న మనిషి ఇంతకు కేకలేస్తున్నాడంటే ఆ అరణ్యమందు కేకలేసే మనిషి ఇలా వస్తాడని యెషయా ముందే చెప్పాడు. ఆ వాక్యం ఇక్కడ నెరవేరుతుంది. ఈ కేకలు ఎవరి కోసం వేస్తున్నాడు? ఈ కేకలు అంటే నా వెనక ఒక రాజు వస్తున్నాడు అని సాటింపేస్తున్నాడు. రండి, ఆయన వస్తున్నాడు, సమీపం రండి, దేవుని రాజ్యం సమీపిస్తున్నది, రాజు సమీపంలో ఉన్నాడు, రండి రండి అని మార్చాడట. ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళు మార్చాడు? రాజు వచ్చి దుర్మార్గులు మార్చాడు, నీచులు మార్చాడు, వ్యభిచారులు మార్చాడు, రోజు రోజుకి ఉగ్రవాదుల్లా తయారైపోతున్న సౌలుని పౌలుగా మార్చేశాడు. వ్యభిచారులు మార్చాడు, కుష్ఠరోగులు మార్చారు, చనిపోయిన శవాలను లేపి వారిని మారు మనసులో నిలబెట్టాడు. దీర్ఘకాలపు రోగాల చేత కొట్టిమిట్టాడుతున్న వారిని మార్చేశాడు. వచ్చి ఏం చేశాడు? సమాజం వెలివేసి, కుష్టు వ్యాధిగస్తులను సమాజం వెలివేసి, అరే వీళ్ళు ఎప్పుడో పూర్వకాలం పాపాలు వీళ్ళ మీదకి వచ్చారు, వీళ్ళ తల్లిదండ్రుల దోషాలు వీళ్ళ మీదకి వచ్చాయని చెప్పి వాళ్ళు ఊరిలో నుంచి వెలివేసి కుష్టి వ్యాధులగస్తులను బయట చేస్తే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులైన వారి చేతులు పట్టుకుని మీరు శుద్ధులకు నాకు ఇష్టమే, శుద్ధులు కమ్మని ప్రార్థన చేసి వాళ్ళను కూడా మనుషులుగా మార్చేశాడు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవయ్యా అంటే ఆయన ఎన్ని అన్నాడు, మీరంటే నాకు ఇష్టమే, మారిపోండి అన్నాడు. సమాజం వెలివేసిన మనుషుల్ని మనుషులుగా చూశాడు. దయ్యాలు పట్టి శ్మశానంలో తిరుగుతున్న వారిని జనజీవన స్రవంతిలోనికి మళ్ళీ తీసుకొచ్చాడు. మనుషులుగా చూడలేని టైంలో మనిషిని సాక్షాత్తు దేవుని స్వరూపంగా చూడాలని చెప్పకనే చెప్పాడు. వ్యభిచారుల్ని అమ్మా అని పిలిచాడు. ముక్కు ముఖం తెలియని వాళ్ళు బాధపడితే వాళ్ళ పక్షమును ఏడ్చాడు. ఎక్కడో ఏదో పెళ్ళిలో ఏదో లోటు జరుగుతుందంటే ఆ పెళ్ళి లోటంతా ఈయన భుజాల మీద వేసుకున్నాడు. ఈయన ఎవరు? సమాజాన్ని మార్చడానికి వచ్చిన రాజు. గుర్తుపెట్టుకో, ఆ రాజు వచ్చి మార్చాడు సమాజాన్ని. ఒకరినా ఇద్దరినా, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ సమాజం మారిపోయింది. ఆయన బతుకున్నప్పుడు ఉగ్రవాదులు లాంటి మూర్ఖపు స్వభావం కలిగిన పేతురు లాంటి వాళ్ళు మారిపోలేదా? వ్యభిచారులు మారిపోలేదా? అనేకులు తీసుకెళ్ళి ఆ శవాల్ని దిక్కులేని శవాలుగా పడిస్తే ఆ దిక్కులేని శవాల్ని మరి సజీవంగా మార్చేసి స్వస్థపరిచాడు. అనేకులకు విద్యను నేర్పించే మహోన్నతుని విద్యను వాళ్ళకి నేర్పించాడు. 1, 2 కాదు, మత పెద్దలు ఎదిరించాడు. దేవుని దేవాలయానికి ప్రక్షాళన చేశాడు. ఆయన వచ్చిన తర్వాత రాజకీయ నాయకుని ఎలా ఏలెత్తు చూపించాడు. నక్కతో చెప్పండి అన్నాడు. ఆ నక్క పేరు ఏరోదు. రాజకీయాన్ని గద్దించాడు, యాజకీయాన్ని గద్దించాడు, ఆ దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని గెంటేశాడు బయట. సమాజం రోజు రోజుకి స్వేచ్ఛ లేక బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, సమాధానం లేక తిరుగుతున్న ప్రజలారా, నా యొద్దకు రండి, సమాధానం అంటే ఏంటో నేను ఇస్తానన్నాడు. మతానికి విశ్వాసం ఎలా ఉండాలో చూపించాడు. మనుషుల్ని మార్చాడు, మనుషులుగా చేశాడు. అందుకే చెప్పండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ రాజకీయం ఇప్పుడు ఉంది, సేమ్ యాజకీయం ఇప్పుడు ఉంది, అదే సమాజం ఇప్పుడు ఉంది. ఇప్పుడు మళ్ళీ సమాజం అలా ఉందంటే, ఇప్పుడు మళ్ళీ సమాజాన్ని మార్చాలంటే నువ్వు నేను నోరిప్పి ఏం చెప్పాలి? చెప్పండి. వాక్యం చెప్పాలి. అది 1 డే సభ అయినా, 2 days 3 days అయినా, ఈ 3 రోజులు సభ అయినా, సభలో ప్రథమ స్థానం ఏమై ఉండాలి చెప్పండి. వాక్యం తక్కువైపోయింది, డ్యాన్సులు ఎక్కువైపోయింది. వాక్యం తక్కువైపోయింది, డ్యాన్సులు ఎక్కువైపోయినాయి. వర్షిప్లు మరి ఎక్కడి నుంచి వెళ్ళిన వర్షిప్లు, ఈ వర్షిప్లు కూడా ఎక్కువైపోయింది. వర్షిప్లు చేయొద్దు అంటలేదు, వర్షిప్ చేయండి, వర్షిప్ అని చెప్పి ఆ బైబిల్ కింద పడేది తిరుగుతుంది. వర్షిప్లు పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, పాస్టర్ గారు అలా డ్యాన్స్ చేసి ఇలా డ్యాన్స్ చేసి, పాస్టర్ గారు ఇలా సూటి తిప్పి, ఎవరైనా అడగండి, పాస్టర్ గారు సూటి తిప్పి ఇలా గిర్ర తిప్పితే ఇంక కుర్రోలు కుదురుంటారు, సొక్కలు ఇప్పి తిప్పేయారు. ఇంకా గొడవలు. సేమ్ పాటలు ఎలా ఉన్నాయంటే, బయట ఒక పాట ఉంటుంది, డీజే దడ డీజే దడ అని, అందులో ఒక పాట జీడిపిక్కలు ఒక పాట, అది డీజే దడ పిక్క అని వస్తుంది. మరో ఏంటి ఏం చేస్తున్నారు? సుక్కు డీజే సుక్క అక్కడ పిక్క, ఇక్కడ సుక్క, సేమ్ డ్యాన్స్. వాక్యం మీద రయ్యా ఆ సేట పాడుతున్న పాటలు వచ్చినాయి ఈ మధ్య, ఆ పాట అవ్వదు. ఆ పాట పాడతారు గంటలు 2 గంటలు వర్షిప్. మరి వాక్యం ఏది? వాక్యం 20 నిమిషాలట, వర్షిప్ అట 60 నిమిషాలట. నడుతున్నాను పోతారు మీరు అందరు త్వరలో. వర్షిప్ని తేడాగా చేసినా మళ్ళీ చెప్తున్నాను, వర్షిప్ కూడా ఐడల్ వర్షిప్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఆరాధన కూడా విగ్రహారాధన అవుద్ది, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. ఏం చెప్పుకుంటూ తిరిగాడు? నా ప్రభువు కొరకు ఇదిగో అని చెప్పి చివరికి ఏమైపోయాడు చెప్పండి? నీతి కొరకు తన తలని చెప్పండి చేశాడు.
ఎవరైనా యోహాన్ దగ్గరికి వెళ్ళి, సారు ఆడాళ్ళ తమ్ముడు భార్యం చేసుకుంటే మనకెందుకు, వాడు గోన్ చేసి మనకెందుకు అని అంటే అయిపోద్ది. సంఘస్థులను గద్దిస్తాను కానీ ఆ బయట వాళ్ళు అధికారులు కూడా మనకి ఎందుకని యోహాన్ గారు అనుకుంటే అయిపోయాను. కానీ యోహాన్ గారు ఏం చేశారు చెప్పండి? అధికారులను సైతం ఎదిరించాడు, బోధకులను సైతం ఎదిరించాడు, అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చాడు, ప్రభువును చూపించాడు, తన శిష్యులను కూడా ఆయనకు అప్పగించేశాడు. దిక్కు మొక్కు లేకుండా అనాది శవంలా శరసాల్లో ప్రభు కొరకు చెప్పండి శిరస్నానం చేయించు రాజ్యానికి పునాది. ఒక్క కుర్రోడు అండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క కుర్రోడు, 30 ఏళ్ళ కుర్రోడు యేసు ప్రభువుకు ముందు అలా నిలబడితే మార్గాన్ని సరళం చేశాడు. ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, ఎంతమంది వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు నిలబడండి, మీ పాలకుల్ని మార్చేస్తారు. మీరు మళ్ళీ చెప్తారు, మీ ఏరియాని మార్చులు అవుతారు, మీ ఊరికి మంచి పేరు తెచ్చు. ఒక్కడ నిలబడితే ఇజ్రాయెల్ దేశానికి వారదైపోతే మీరందరూ, నువ్వు నేను మనందరూ నిలబడితే మన సంఘాలు మారవా, మన ఈదులు మారవా, మన యవనస్తులు మారరా, మన సంసారాలు మారవా, ఇవన్నీ మారవా చెప్పండి. మనం మారట్లేదంటే కారణం ఏంటి చెప్పనా? ముందు మనం మారట్లేదు. మన పందా మారుద్దాం, వాక్యానికి పెద్ద పెట్టేద్దాం. వాక్యానికి ఎప్పుడైతే పెద్ద పెట్టేస్తామో ఆ వాక్యానికి ఉన్న మరొక రూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముందు మనం కూర్చోబెట్టుకున్నట్టు క్రీస్తును ప్రకటించండి, క్రీస్తును ప్రకటించండి, క్రీస్తుని గురించి చెప్పండి. ఎన్ని చెప్పినా, పేతురు కోసం చెప్పినా, యోహాను కోసం చెప్పినా, ఎవరి కోసం చెప్పినా, ఇవన్నీ క్రీస్తుకే ముడిపెట్టి చెప్పండి. క్రీస్తును సమాజానికి చూపించండి. మారణ సమాజం ఎలా మారదో ఒకసారి చూడండి, ఖచ్చితంగా మారుతుంది. ఆడు తాగుబోతు కడియం వేసుకుంటాడు, మారతాడు. కడియం వేసుకుని ఆడు తాగడం మానేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తుని పరిచయం చేయండి, ఆడు మారతాడు. కడియం వేస్తే మారతాడంటే తాగేసి మళ్ళీ కడియం వేసుకుంటున్నాడు, ఆడు మారడు. వ్యభిచారి మారుతుందంటే మారదు. క్రీస్తుని పరిచయం చేయండి, వ్యభిచారి సంసారం, దొంగ నీతిమంతుడు అవుతాడు. ఇవన్నీ ఎవరి వలన జరుగుతాయంటే క్రైస్తవ సమాజంలో కొన్ని సాక్ష్యాలు చూడండి. ఎలా మారేవరా నువ్వంటే వాళ్ళు అంటారు, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మారిపోయాను. మీరు కూడా క్రీస్తుని నమ్మండి, క్రీస్తునే ప్రకటించండి, వాక్యాన్నే పెద్దపెట్టేయండి. ఆ రోజు సమాజానికి బాప్టిజం ఇచ్చి యోహాను ఉపయోగించుకున్న ఒకే ఒక ఆయుధం వాక్యము. ఈరోజు మళ్ళీ అదే సమాజం అలా ఉంది. మళ్ళీ మారాలంటే ఒకే ఒక ఆయుధం చెప్పండి, వాక్యం. సంఘాల్లో వాక్యమే చెప్పండి, పాటల్లో వాక్యమే చెప్పండి, వేదికల మీద వాక్యమే చెప్పండి, ఎక్కడ నోరు విప్పిన వాక్యం చెప్పండి. ఆ వాక్యంలో నుంచి క్రీస్తుని గురించి చెప్పండి. ఎలా మారదో అప్పుడు దేవుణ్ణి అడగండి, మారిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతుల తండ్రి మాకు అందించినందుకు మీకు స్తుతులు తండ్రి. అన్ని కోణాల్లో సమాజం చెడిపోయింది, అన్ని కోణాల్లో చెదిరిపోయింది, అన్ని కోణాల్లో తండ్రి సమాజం రోజు రోజుకి దిగజారిపోయింది తండ్రి. అలాంటి సమాజాన్ని మార్చడానికి కారణం ఒకటే వాక్యం. వాక్యము ఎక్కడుంటే అక్కడ సమాజం మారుతుంది. రాజకీయమైనా యాజకీయమైనా ఏదైనా మార్చగలిగే శక్తి వాక్యానికి ఉంది. ఆ వాక్యంలో మీ కుమారుడు సుతుడు దైవం ఉన్నాడు తండ్రి. ఆయన వస్తే మాకు మరణఛాయలో ఉన్న వరకు వెలుగు కలుగుతుంది, అరుణోదయ దర్శనం అనుగ్రహిస్తుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ తండ్రి పాపపు ఊబులో ఉన్నవారిని తండ్రి నీతిమంతులుగా మార్చేస్తాడు. ఆయన లేకుండా మేము ఎన్ని చేసినా వ్యర్థ ప్రయత్నము తండ్రి. ఒక యోహాను నిలబడితే ఇజ్రాయెల్ దేశానికి సమాజానికి తండ్రి సమాధానం అయితే ఎంతమంది ఉన్నాం తండ్రి. మేము దేశానికి సమాధానం చెప్తాం లేదో మాకు తెలియదు, కానీ మేము పుట్టిన ఊరికి, మేము ప్రయాణిస్తున్న ప్రాంతాలకి, మా సమకాలీన సమాజానికి మేము సమాధానకరంగా ఉంటే చాలు తండ్రి. అంతకన్నా ధన్యత లేదు దేవా. యోహానికి వాక్యం ఇస్తే ఆ తోలు దట్టి కట్టుకున్నవాడే తండ్రి ఇంత విప్లవాన్ని సృష్టిస్తే, యోహాను కన్నా చదువులు ఎక్కువ ఇచ్చారు, యోహాను కన్నా ఉన్నతమైన స్థితి మాకు అనుగ్రహించారు, యోహాను కన్నా ఉన్నతమైన వరములు మాకు దయచేశారు తండ్రి. మేమెంత మార్చాలి దేవా తండ్రి. ఆ బాప్టిజం ఇచ్చి యోహాను క్రొత్త నిబంధన క్రైస్తవుడి కన్నా ఒక అడుగు తక్కువే, అలాంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించారు తండ్రి. అయినను మా స్థితి మేము ఎరగక తండ్రి, ఒక స్నేహితుడి కన్నా వధువు సంఘమైన మేమే గొప్ప అన్న సంగతి మేము ఎరగక తండ్రి, ఈ రోజుకి మగ్గిపోయి తండ్రి కుసించిపోతున్నాం. మాకు ఎలాంటి విప్లవం ఉందో, మాకు ఎలాంటి భావజాలం ఉందో, మేము ఎలాంటి విషయాలు ఎదిరించి మేము నిలబడాలో మాకు నేర్పించండి. సంఘాలను కట్టండి, నాయకులను కట్టండి, బలపరచండి. ఈ సభకి కారకులైన మీ దైవజనులను తండ్రి ఆశీర్వదించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని ఈవులను తండ్రి వీరికి దయచేస్తారని కోరుతున్నాం. ఈ మాటలు విని తండ్రి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ, మా రణగొన ధనులు, మా బలహీనతలు, మా దౌర్బల్యము, మా పరిస్థితులు, మా శత్రువుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.